new syllabus that is useful for GDS to Postman examination. ఇది మనకి వాల్యూమ్ 6 పార్ట్ 3 లో మనకి కొత్త సిలబస్ ప్రకారం ఏంటంటే ఈ కొత్త బుక్ అనేటువంటిది వాల్యూమ్ 6 పార్ట్ 3 అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. అందులో కొత్తది వాల్యూమ్ డైరెక్టరేట్ రిలీజ్ చేసింది. ఆ వాల్యూమ్ ప్రకారం మనము ఇప్పుడు చూద్దాము. ఇందులో మనకి ఏంటంటే ర్యాపిడ్ రివిజన్ లాగానే చేస్తానండి మాక్సిమమ్. ఇది హెడ్ పోస్ట్ మ్యాన్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. పోస్ట్ మ్యాన్ కి సంబంధించి ఇది ఉపయోగపడుతుంది అనమాట. హెడ్ పోస్ట్ మ్యాన్ వచ్చేసరికి అన్నిటికన్నా లార్జర్ ఆఫీసెస్ లో ఏమేమి డ్యూటీస్ ఉంటాయి అనమాట. ఒక హెడ్ పోస్ట్ ఆఫీస్ లో మనకి కన్వేయింగ్ ద మనీ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు పోస్ట్ ఆఫీస్ కానీ టౌన్ ఎస్ఓస్ కానీ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ హెడ్ పోస్ట్ మ్యాన్ యొక్క డిఫరెంట్ డ్యూటీస్ యూ హ్యావ్ టు రిమెంబర్ అనమాట. ఇందులో విచ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ డ్యూటీ ఆఫ్ హెడ్ పోస్ట్ మ్యాన్ అన్నప్పుడు మీరు ఆ డ్యూటీస్ ఏంటనేది తెలిస్తే తప్ప ఏది కాదో చెప్పలేరు. అలాగే అతను డెలివరీకి బయటికి ఆర్టికల్స్ తీసుకెళ్లవలసి ఉంటుంది. రిటర్న్ పోస్ట్ మ్యాన్ ఎవరైతే అదర్ పోస్ట్ మ్యాన్ రిటర్న్ చేసినటువంటి అన్క్లెయిమ్డ్ ఆర్టికల్స్ కానీ రిఫ్యూజ్డ్ ఆర్టికల్స్ కానీ అవి కూడా హెడ్ పోస్ట్ మ్యాన్ ట్రై చేయాల్సి ఉంటుంది, బయటికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే వర్క్ ఆఫ్ ఎనీ పోస్ట్ మ్యాన్ టెంపరీ ఆబ్సెంట్ ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్ యొక్క డ్యూటీని కూడా అప్పుడప్పుడు హెడ్ పోస్ట్ మ్యాన్ కూడా ఇస్తారనమాట. ఈ టెంపరీ ఆబ్సెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్. పర్మనెంట్ ఆబ్సెంట్, టెంపరీ ఆబ్సెంట్ అట్లా ఇస్తారు, అవి కూడా చేయాలి. అలాగే గ్రేటర్ సెక్యూరిటీ కోసము పోస్ట్ మ్యాన్ హెడ్ పోస్ట్ మ్యాన్ అన్న ఆయన్ని వేరే పోస్ట్ మ్యాన్ ని అకంపెనీ అవ్వమని చెప్పేసి కూడా అంటారు. ఎక్కడ దాకా అనమాట, ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కానీ మనీ ఆర్డర్స్ కానీ అగ్రిగేట్ వాల్యూ డెలివరీ గనక 40,000 అట్లా ఉంటది కదా పోస్ట్ మ్యాన్ కి, అన్ని కలిపేసేసి ఇన్సూర్డ్ వీపీ అన్ని కలిపి 40,000 మించి ఇవ్వకూడదు పర్ డే అట్ ఏ టైం అని చెప్పేసి ఉంటది. అగ్రిగేట్ వాల్యూ అంటారు దాన్ని. అది ఎంతనో కూడా తర్వాత ఇప్పుడు చూస్తాము. వాల్యూమ్ 6 పార్ట్ 3 అని ఉంటది. అది కనుక దాడుతుంటే కనుక ఆ 40,000కి మించి పంపిస్తున్నప్పుడు హెడ్ పోస్ట్ మ్యాన్ కంపెనీ అవ్వమనొచ్చు. అలాగే మైనర్ కంప్లైంట్స్ ఉంటే అవి కనుక ఎంక్వైరీ చేయమనొచ్చు. అలాగే ఏదన్నా వెరిఫికేషన్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ ని చేయమని చెప్పొచ్చు. అట్లాగే టెస్ట్ ఆఫ్ ద వర్క్ పోస్ట్ మ్యాన్ లెటర్ బాక్స్ అటెండెన్స్ యొక్క వర్క్ ని టెస్ట్ చేయమని చెప్పేసి చెప్పొచ్చు. వెన్ దే కెన్ బి స్పేర్డ్ ఫర్ సచ్ పర్పస్, వాళ్ళని స్పేర్ చేయగలిగినప్పుడు మనీ ఆర్డర్స్ అలాగే వేరే పోస్ట్ మ్యాన్ యొక్క వర్క్ ని టెస్ట్ చేయడానికి కూడా హెడ్ పోస్ట్ మ్యాన్ వాడచ్చు. అలాగే అతని సర్వీసెస్ ని ఎన్డీసీ కింద కూడా వాడచ్చు. ఎన్డీసీ అంటే నోడల్ డెలివరీ సెంటర్ అండి. ఇది కొత్త కాన్సెప్ట్. హెచ్ఓఎస్ లో నోడల్ డెలివరీ సెంటర్స్ ఉంటాయి. అక్కడ ఓన్లీ పార్సల్స్ ని డెలివరీ అనేటువంటిది అక్కడ జరుగుతుంది అనమాట. అంటే సపోజ్ విజయవాడ ఉందనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ డెలివరీ ఆఫీసెస్ లో వచ్చేటువంటి ఒక 12 ఉంటే కనుక ఆ 12కి సంబంధించినటువంటి పార్సల్స్ అన్ని కూడా ఈ నోడల్ డెలివరీ సెంటర్స్ కి ఆర్ఎంఎస్ నుంచి సార్ట్ చేసి పంపిస్తారు. అక్కడ బైక్ ద్వారా కానీ లేదా వెహికల్ ని ఎంగేజ్ చేసి కానీ ఈ పార్సల్స్ అన్నింటినీ కూడా ఆ 12 లొకేషన్స్ లో ఉన్న వాటిని సెంట్రల్ గా ఒక చోట నుంచే డెలివరీ అనేటువంటిది మెకనైజ్డ్ డెలివరీ అంటారు. అట్లా అది జరుగుతుంది అనమాట ఎన్డీసీస్ లో. దానికి కూడా హెడ్ పోస్ట్ మ్యాన్ ని వాడుకోవచ్చు అనమాట. అలాగే నాలెడ్జ్ ఆఫ్ పోస్టల్ బిజినెస్, ఇది కూడా సిలబస్ లో ఉందండి. పోస్ట్ మ్యాన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో థర్లీ ద రేట్స్ ఆఫ్ ఇన్లాండ్ పోస్ట్, కమిషన్ ఆఫ్ ఈఎంఓస్, ఇవన్నీ కూడా తెలుసుకుని ఉండాలి. అలాగే చార్జెస్ ఫర్ ఇన్సూరెన్స్ ఫీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఇట్లాంటి, అలాగే ఫార్మ్స్ నింపటం కానీ ఇవన్నీ కూడా తెలుసుకుని ఉండాలి. అలాగే ఎస్బీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు, మనీ ఆర్డర్, రిజిస్ట్రేషన్, వీపీ ఇట్లాంటివన్నీ కూడా, అలాగే పోస్టల్ సిస్టమ్ సంబంధించి అన్ని నాలెడ్జ్ అనేటువంటిది అన్ని ఉండాలి. ఎస్బీ గురించి నాకెందుకండి అని మట్టికి అనుకోకూడదండి. ఇక్కడ మీకు క్వశ్చన్ లో ఎస్బీ సర్టిఫికెట్ల గురించి తెలిసి ఉండాలా, ఈ మనీ ఆర్డర్స్ ఫార్మ్స్ నింపచ్చడం తెలిసి ఉండాలా, ఇట్లాంటివన్నీ ఇవ్వచ్చు. అప్పుడు ఇవన్నీ నాకెందుకు అనుకోకూడదు, అక్కడ ఆన్సర్ లో అది ఉంటుంది అనమాట. ఎవ్రీ పోస్ట్ మ్యాన్ విల్ బి సప్లైడ్ విత్ కాపీ ఆఫ్ పిఓ గైడ్, పాకెట్ గైడ్ అండ్ కాపీ ఆఫ్ దిస్ చాప్టర్ అంటే వాల్యూమ్ 6 పార్ట్ 3 అనమాట. అది కూడా ఇస్తారు. వాల్యూమ్ 6 పార్ట్ 3 ఇస్తారు. ఇదే మనం చదువుతున్న చాప్టర్ ని కూడా ప్రింట్ చేసేసి ఒక కాపీ ఇస్తారన్నమాట. ఏమేమి ఇస్తారు పోస్ట్ మ్యాన్ కంటే కనుక పాకెట్ గైడ్, పిఓ పాకెట్ గైడ్ అని ఒకటి ఉంటుంది, అదొకటి. ప్లస్ ఈ వాల్యూమ్ 6 పార్ట్ 3 లో ఈ పోస్ట్ మ్యాన్ చాప్టర్ అనేటువంటిది కూడా రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో ప్రింట్ చేసి ఆయనకి ఇవ్వాలన్నమాట. ఏమేమి ఉండాలని అడిగితే కనుక ఈ 2 అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా పోస్ట్ మ్యాన్ ని వాడచ్చు. అంటే ఐపీపీబీలో మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేయడానికి కానీ, ఆ డెలివరీ చేయడానికి కానీ, వాటికి ఇంటికి వెళ్ళి పేమెంట్లు ఇవ్వడం కానీ ఇలాంటివి కూడా చేయొచ్చు. అలాగే పిఎంఏని వాడి సిఎస్ఐ ఇంటిగ్రేషన్ అయిన తర్వాత డెలివరీ ఆఫ్ ఆర్టికల్స్ కూడా పిఎంఏ వాడటానికి కూడా వాడచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట పోస్ట్ మ్యాన్ ని. అలాగే సప్లై ఆఫ్ ఫార్మ్స్ టు బి క్యారీడ్, ఏ రూల్ ప్రకారము పిఎంఏ పోస్ట్ మ్యాన్ వాడాలి అని అంటే కనుక మీరు గుర్తుపెట్టుకోవాలి. 87(4) ప్రకారము
రూల్ 87(4) ప్రకారం, కొత్త దాని ప్రకారం అనమాట. సప్లై ఆఫ్ ఫార్మ్స్ టు బి క్యారీడ్, ఏం ఫార్మ్స్ కొన్ని క్యారీ చేయవలసి ఉంటుంది. స్మాల్ స్టాక్స్ ఆఫ్ ఫార్మ్స్ వీపీకి సంబంధించిన పబ్లిక్ అడిగితే వాళ్ళకి ఇవ్వటం కోసం సప్లై చేయాలి. అలాగే పోస్ట్మెన్ బుక్ అనేటువంటి MS-27, ఈ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఏం రాస్తారు MS-27 లో పోస్ట్మెన్ బుక్ లో మనీ ఆర్డర్స్, రిజిస్టర్స్, ఆర్టికల్స్, లెటర్స్, పార్సల్స్ ఇవన్నీ కూడా అందులో డిస్క్రిప్షన్ లో రాస్తారు. మనీ ఆర్డర్, నేమ్ ఆఫ్ ద అడ్రస్, తర్వాత రిజిస్టర్, వీపీ ఇన్షూర్డ్ ఇవన్నీ కూడా రాస్తారు. అక్నాలజ్మెంట్ ఉంటే ఏ అని కూడా యాడ్ చేస్తారు నెంబర్ కింద. అలాగే ఇది కాలం ఏ అనమాట. కాలం బి లో మీకు అడ్వైజ్ ఆఫ్ పేమెంట్స్ ఫర్ డెలివరీ ఆఫ్ రెమిటెన్సెస్ టు ఫారిన్ మనీ ఆర్డర్స్ అంటే FMOs, ఫారిన్ మనీ ఆర్డర్స్ ఉంటే వాటి యొక్క డిస్క్రిప్షన్, నెంబరు అవన్నీ కూడా రాస్తారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కాలం స్పెషల్ ఏ కాలం కి దీనికి మామూలుగా ఈ EMOs, ఇన్సూర్, ఆర్టికల్స్, లెటర్స్, పార్సల్స్ కి అయితే మనకి స్పెషల్ కాలమ్స్ ఉంటాయి కాబట్టి అందులో రాస్తారు. మరి ఫారిన్ మనీ ఆర్డర్స్ కి అయితే కనుక స్పెషల్ కాలం అనేది ఏముండదు కాబట్టి ఎలా రాస్తారన్నమాట, అక్రాస్ ద ఫామ్ అనేటువంటిది రాస్తారంటే ఫామ్ కి అడ్డంగా రాస్తారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. FMOs పోస్ట్మెన్ బుక్ లో ఎక్కడ ఎంటర్ చేస్తారు, అక్రాస్ ద ఫామ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఏదన్నా పోస్ట్ మ్యాన్ కి ఆర్టికల్స్ మేడ్ ఓవర్ టు పోస్ట్ మ్యాన్ అపియర్స్ టు బి డ్యామేజ్డ్, ఏమైనా డ్యామేజ్ ఉంటే కనుక డ్యామేజ్డ్ అనేటువంటి రిమార్క్ ని పోస్ట్ మ్యాన్ బుక్ లో కూడా రాయాలి, గుర్తుపెట్టుకోండి. అసిస్టెంట్స్ ఆఫ్ ద పోస్ట్ డిపార్ట్మెంట్ కన్సర్న్డ్ ఆర్ రిక్వైర్డ్ టు సీ దట్ ఆల్ ద ఎంట్రీస్ ఆర్ ప్రాపర్లీ మేడ్. పోస్ట్ మ్యాన్ అన్ని ఎంట్రీస్ ప్రాపర్ గా వేసారా లేదా అనేటువంటిది ఎవరు చూడాలి, పోస్టల్ అసిస్టెంట్ చూడాలన్నమాట. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్, మనీ ఆర్డర్ అయితే మనీ ఆర్డర్, రిజిస్టర్ అయితే రిజిస్టర్, పార్సల్ అయితే పార్సల్. అలాగే ఆన్ హిజ్ రిటర్న్ టు ద ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ కి వెనక్కి వచ్చిన తర్వాత రిటర్న్స్ ఇచ్చేటప్పుడు పోస్ట్ మ్యాన్ ఆ ఇనిషియల్స్ ఆఫ్ ద అసిస్టెంట్ గానీ ట్రెజరర్ గానీ తీసుకోవాలి. ఇన్ ద అప్రాపరేట్ కాలమ్స్ ఆఫ్ హిస్ పోస్ట్ మ్యాన్ బుక్ లో తీసుకోవాలి. దేనికి తీసుకోవాలి, అక్నాలజ్మెంట్స్ ఆఫ్ ఆల్ రిసీట్స్, అక్నాలజ్మెంట్స్, క్యాష్ రిలేటింగ్ టు డెలివర్డ్ ఐటమ్స్, పెయిడ్ EMOs, అన్డెలివర్డ్ ఆర్టికల్స్, అన్పెయిడ్ EMOs. క్యాష్ ఏదైతే క్యాష్ మనీ ఆర్డర్ తీసుకెళ్లాడు పేమెంట్ అవ్వలేదో అటువంటి క్యాష్ కి సంబంధించి కూడా ట్రెజరర్ దగ్గర అక్నాలజ్మెంట్ తీసుకోవాలి. అన్పెయిడ్ మనీ ఆర్డర్స్ ఫార్మ్స్ ఉంటే కనుక అన్పెయిడ్ మనీ ఆర్డర్స్ ఫార్మ్స్ కి సంబంధించి MO అసిస్టెంట్ దగ్గర సంతకం తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకుంటాడు, అవి ఆయనకి ఇచ్చేసినట్టు క్యాష్ ఇచ్చినట్టు ఇవన్నీ అంటే పోస్ట్ మ్యాన్ బుక్ లో అనమాట. అలాగే హెడ్ పోస్ట్ మెన్ అనే ఆయన పర్టికులర్స్ షుడ్ ఆల్సో ఎంటర్ ఇన్ హిస్ బుక్ పర్టికులర్స్ ఆఫ్ డ్రాయింగ్ ఫ్రమ్ అండ్ పేమెంట్స్ ఇన్ టు ట్రెజరీ ఆర్ బ్యాంక్, obtain the treasury's acknowledgement in his book for money drawn from the treasury or bank and paid to him. ఒకవేళ ఇక్కడ రెండు సందర్భాలు ఉంటాయండి. క్యాష్ కూడా తీసుకురావచ్చు అని చెప్పారు హెడ్ పోస్ట్ మ్యాన్ కనుక క్యాష్ తీసుకురావాలంటే ఏమి ఇవ్వాలి, ఆయన వెళ్ళి డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళి క్యాష్ ఇవ్వండి అంటే ఇవ్వరు కదా. ఏముంటది, అందుకు ఒక వోచర్ అనేటువంటిది ఉంటది, ACG2 అంటారు. ట్రెజరీ క్యాష్ బుక్ అంటే ACG2 అనమాట. వోచర్స్ మట్టికి ACG11, ACG12, ACG13, 14 SOలు, 11, 12 HOs లో వాడతారు. అందులో ఏంటనమాట, అది ఒక బ్యాంక్ వోచర్ అనమాట. ఆ వోచర్ రాసి పోస్ట్ మాస్టర్ గారు సంతకం పెట్టి ఒక అబ్లాంగ్ స్టాంప్ వేసి కనుక ఆ పోస్ట్ మ్యాన్ కి ఇస్తే ఆ పోస్ట్ మ్యాన్ ఆ వోచర్ ని తీసుకెళ్తే అది ఆథరైజ్డ్ అనమాట. అక్కడ 2 లక్షలు రాస్తే ఆ 2 లక్షలు బ్యాంక్ వాళ్ళు అందులో ముద్ర కొట్టి ఇస్తారనమాట. ఎప్పుడైతే ఈ వోచర్ ని తీసుకెళ్తాడో ఈ TCBలో ఆ వోచర్స్ ముట్టినట్టుగా సంతకం పెట్టాలి. ఆ వోచర్స్ వెనకాల కూడా సంతకం పెడతారు. అది బ్యాంక్ డ్రా చేసి 2 లక్షలు తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు అవి ట్రెజరర్కి ఇస్తాడు ఆ 2 లక్షల డబ్బుల్ని. మరి ట్రెజరీకి ఇచ్చాడా ఇవ్వలేదా, రేపు సాయంత్రం తర్వాత ఊరికినే ఏమి ఎక్విడెన్స్ లేకుండా తీసుకుంటే ఇచ్చాడా ఇవ్వలేదా తెలియదు కాబట్టి ఎక్కడ ఎక్విడెన్స్ తీసుకుంటాడు, పోస్ట్ మ్యాన్ బుక్ లో ఎక్విడెన్స్ తీసుకుంటాడు 2 లక్షలు ముట్టినట్టు ట్రెజరర్ దగ్గర. అలాగే రివర్స్ లో ఇక్కడి నుంచి పోస్ట్ ఆఫీస్ నుంచి క్యాష్ కనుక పట్టుకెళ్లి బ్యాంకులో కట్టాలంటే కనుక దాన్ని రెమిటెన్స్ అంటారు. TCBలో సంతకం పెడతాడు ఆయనకి. మరి ట్రెజరీకి ఏముంటది, పోస్ట్ మ్యాన్ బుక్ ఉంది, ట్రెజరీకి ఏముంటది TCB ఉంటది, అదే ట్రెజరర్ క్యాష్ బుక్ అంటారన్నమాట. అలాగే దానిలో అది ACG2 ఫామ్ అంటే అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు ACG2 అంటే ట్రెజరీ క్యాష్ బుక్ ఫామ్ నెంబర్ అడిగితే మీరు కూడా చెప్పాల్సి ఉంటుంది. TCBకి ACG2 అన్నమాట. అందులో సంతకం పెడతాడు రిసీవ్డ్ 2 lakhs rupees అని చెప్పేసి. అలాగే ఓచర్ వెనకాల కూడా సంతకం పెడతారు ఆ ఓచర్ ముట్టినట్టు. ఇది తీసుకొని అప్పుడు బ్యాంక్ కి వెళ్ళి బ్యాంక్ లో ఆ డబ్బులు కట్టేసి దాని మీద స్టాంప్ వేయించుకుని బ్యాంక్ వాళ్ళతో అది తీసుకొచ్చి ఆ ఓచర్ ని లోవర్ కాపీ ఓచర్ విచ్ కాన్స్టిట్యూట్స్ ద ఆఫీస్ రికార్డ్ ఫర్ ఓచర్ మేడ్ ఓవర్ టు హిమ్ ఫర్ డ్రాయింగ్స్ ఆఫ్ ట్రెజరీ అట్లా అనమాట. ఆ ఓచర్ ని
మీద సంతకం పెట్టి తీసుకుంటాడు అనమాట. ఓకేనండి, ఇదంతా కూడా చెప్పడం జరిగింది. ఇఫ్ ద క్యాష్ రెమిట్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు పోస్ట్ మెన్, ఈ షుడ్ ఎంటర్ హిస్ నేమ్, ద బుక్ ఆఫ్ ద ఆఫీస్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ రెమిటెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ సెంట్ లూజ్ అండ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ క్యాష్, ద వెయిట్ ఆఫ్ ద క్యాష్ బ్యాగ్. ఒకవేళ క్యాష్ బ్యాగ్ ని ఒక హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి సబ్ పోస్ట్ ఆఫీస్ కి పంపిస్తుంటే అక్కడ ఏం చేస్తారన్నమాట, ఒక బ్యాగ్ క్లోజ్ చేస్తారు, దాన్ని సీల్ వేస్తారు. ఆ బ్యాగ్ యొక్క వెయిట్ ని పోస్ట్ మెన్ బుక్ లో నోట్ చేసుకుంటాడు అనమాట. అక్కడ దాన్ని లూజ్ గా పంపిస్తే క్యాష్ కౌంట్ చేసి క్యాష్ అక్నాలెడ్జ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మళ్ళీ ఆ ట్రెజరర్ గానీ సబ్ పోస్ట్ మాస్టర్ ఎవరికైతే అతనికి ఇస్తున్నాడో అక్కడ సంతకం పెట్టాల్సి ఉంటుంది. If the postman beat extends beyond a single town or village, he must, in addition to the postman book, keep a village post visit book. Visit book యొక్క ఫామ్ నెంబర్ ఏంటంటే 86. ఒకవేళ పోస్ట్ మెన్ బీట్ కనుక ఒక చిన్న టౌన్ తో పరిమితం కాకుండా 4-5 ఊళ్ళు కనుక ఉంటే కనుక అప్పుడు ఒక విలేజ్ పోస్ట్ మెన్ బుక్ కాకుండా విలేజ్ పోస్ట్ మెన్స్ విజిట్ బుక్ అనేటువంటిది MS 86 లో మెయింటైన్ చేయవలసి ఉంటుంది. పెర్ఫార్మ్ ఆల్ డ్యూటీస్ ఆఫ్ విలేజ్ పోస్ట్ మెన్ ఇన్ కనెక్షన్ దేర్ విత్ అండ్ అరీడ్ వెన్ ద సూపరింటెండెంట్ సో డైరెక్ట్స్ హీ విల్ బి సప్లైడ్ విత్ బుక్ ఆఫ్ రెసీట్స్ టు ఎనేబుల్ హిమ్ టు యాక్సెప్ట్ అండ్ గ్రాంట్ రెసీట్స్ ఫర్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ లెటర్ మెయిల్. అవసరం అయితే ఏం చేస్తారనమాట, పోస్ట్ మెన్ కి ఒక రిజిస్టర్ జర్నల్ గానీ ఇచ్చి అవి అందులో ఆర్టికల్స్ ని బుక్ చేసుకుంటానికి కూడా సూపరింటెండెంట్ పర్మిషన్ ఇస్తే చేయొచ్చు అనమాట. పోస్ట్ మెన్ ఎప్పుడు రిజిస్టర్ బుక్ చేయొచ్చు, బుక్ ఆఫ్ రెసీట్స్ ఎప్పుడు ఇవ్వచ్చు అంటే కనుక ఎవరు కాంపిటెంట్ అంటే సూపరింటెండెంట్ అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. యూజ్డ్ అప్ పోస్ట్ మెన్ బుక్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద డెలివరీ డిపార్ట్మెంట్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. యూజ్డ్ అప్ పోస్ట్ మెన్ బుక్స్ ని ఎక్కడ పెడతారంటే కనుక డెలివరీ డిపార్ట్మెంట్ లో. ద పర్టికులర్స్ ఆఫ్ ఆర్టికల్స్ గివెన్ ఫర్ డెలివరీ అండర్ ది డెలివరీ స్లిప్ సిస్టమ్ షుడ్ నాట్ బి ఎంటర్డ్ ఇన్ ద పోస్ట్ మెన్ బుక్. పోస్ట్ మెన్ బుక్ లో ఏవి ఎంటర్ చేయరు అంటే కనుక డెలివరీ స్లిప్ ఎక్కడైతే ఉంటుందో, డెలివరీ స్లిప్ అంటే ఏంటి, జస్ట్ ఆర్టికల్స్ నెంబర్స్ వేసేసి అడ్రస్లు రాసి ఒక లిస్ట్ ఉంటుంది, దాన్ని నా 3వ కాలంలో సంతకం తీసుకుంటారు పార్టీది ఎవరైతే డెలివరీ ఇస్తామో దాన్ని డెలివరీ స్లిప్ అంటారు. ఆ డెలివరీ స్లిప్ ఉన్న చోట పోస్ట్ మెన్ బుక్ లో ఈ రిజిస్టర్స్ తాలూకు ఎంట్రీస్ అయితే వేయవలసిన అవసరం లేదు. డెలివరీ స్లిప్ ఆ పర్పస్ ని సర్వ్ చేస్తుంది అనమాట. ఓకే, ద డెలివరీ స్లిప్స్ సర్వ్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ బుక్ అండ్ ఇట్ షాల్ బి ఫిల్డ్ ఇన్ ద డెలివరీ డిపార్ట్మెంట్ ఎట్ ద క్లోజ్ ఆఫ్ ద డే. అది చివరిలో డెలివరీ స్లిప్స్ ఎక్కడ ఫైల్ అవుతాయి, డెలివరీ డిపార్ట్మెంట్ లోనే క్లోజ్ ఆఫ్ ద డే ఫైల్ అవుతాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూజ్డ్ అప్ పోస్ట్ మెన్ బుక్స్ కానీ అలాగే ఇవి కానీ ఏవైతే డెలివరీ స్లిప్స్ ఉంటాయో అవన్నీ కూడా డెలివరీ డిపార్ట్మెంట్ లో చివరిలో ఇస్తారన్నమాట. ఇన్ ఎస్ఓస్ ఏ పోస్ట్ మెన్ మస్ట్ అక్నాలెడ్జ్ ద రిసీట్ ఆఫ్ మనీ వోచర్స్ మేడ్ టు హిమ్ ఫర్ పేమెంట్ ఇన్ టు డ్రాయింగ్ ఫ్రమ్ ట్రెజరీ ఆర్ సబ్ ట్రెజరీ బ్యాంక్ ఆర్ ద రివర్స్ ఆఫ్ ద కౌంటర్ ఫైల్స్ ఆఫ్ ద ట్రెజరీ బ్యాంక్ వోచర్స్ అనమాట. ఏదైతే బ్యాంక్ ఎస్ఓలో కనుక క్యాష్ ఇవ్వాలి అంటే కనుక తెచ్చినా గానీ ఇచ్చినా గానీ ఆ ఓచర్స్ వెనకాల సంతకాలు తీసుకుంటారు. ఇన్ కేస్ ఆఫ్ క్యాష్ ఇంట్రెస్టెడ్ టు హిమ్ ఫర్ పర్చేస్ ఆఫ్ స్టాంప్స్ హీ మస్ట్ గివ్ రెసీట్ ఇన్ ది SPM's రెసీట్ బుక్. ఇది గుర్తుపెట్టుకోవాలండి, ఇది డిఫరెంట్ గా ఉంది. క్యాష్ ఏదైతే పోస్ట్ మెన్ కి ఇచ్చి పంపిస్తారన్నమాట, దేనికోసం, స్టాంపుల కోసం. స్టాంపులు అనేది గుర్తుపెట్టుకోవాలి. స్టాంపుల కోసం గనక క్యాష్ ఇచ్చి, అంటే స్టాంపులు వెళ్ళి అక్కడ ట్రెజరీలో అంటే వేరే బయట స్టేట్ గవర్నమెంట్ దగ్గర స్టాంపులు కొనుక్కు రావాలనుకోండి, అప్పుడు స్టాంప్స్, రెవెన్యూ స్టాంప్స్ జనరల్ గా మనం స్టేట్ గవర్నమెంట్ దగ్గర తీసుకుంటాం. అలా క్యాష్ ఇచ్చినప్పుడు SPM క్యాష్ ఇస్తాడు. ఆ క్యాష్ ని తీసుకొని ట్రెజరీ దగ్గరికి వెళ్ళి అక్కడ రెవెన్యూ స్టాంప్స్, బయట ట్రెజరీ అనమాట, స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీ, అక్కడికి వెళ్ళి రెవెన్యూ స్టాంప్స్ కొనుక్కొచ్చి రిటర్న్ ఇస్తాడనమాట. అలా ఇచ్చినప్పుడు ఏం చేయాలన్నమాట, మరి SPM కి డబ్బులు 2 లక్షలు ఇచ్చాడు స్టాంపులు తెమ్మని, దానికి ఆధారం ఏముంటది అంటే కనుక SPM's రెసిట్ బుక్ అని ఉంటుంది. దానిలో పోస్ట్ మ్యాన్ డబ్బులు ముట్టినట్టుగా సంతకం పెడతాడు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలండి. స్టాంపులు ఇచ్చినప్పుడు SPM కి ఎక్కడ ఇస్తాడంటే SPM's రెసిట్ బుక్. ఇది రూల్ దీని ప్రకారము అంత ఇది 89 అండి. 89 పోస్ట్ మ్యాన్ బుక్ గురించి ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇందులో నుంచి ఒకటైతే ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది 89 రూల్ లో నుంచి. తర్వాత అడ్రస్ ఈస్ టు బి నోటెడ్ ఆన్ ఆర్టికల్స్. Addresses to be noted on articles. Postman should note down the name and the address on the articles made out to him for delivery in every case in which he cannot himself read the language in which the address is written. A postman should be careful not to receive the articles addressed to persons residing in another postman beat. ఇక్కడ ఏంటంటే పోస్ట్ మెన్ ఎవరికైతే గనక ఆయనకు వచ్చినటువంటి అడ్రస్లు లెటర్స్ అయితే ఉన్నాయో ఆ లెటర్స్ సంబంధించి అడ్రస్లన్నీ ఎవరు రాయాలి అంటే గనక పోస్ట్ మెన్ రాసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. షుడ్ నోట్ ద నేమ్ ఆఫ్ ద అడ్రస్. నేమ్ ఆఫ్ ద అడ్రస్ ఎవరు రాస్తారు డెలివరీ స్లిప్ లో అంటే కనుక పోస్ట్ మెన్ అనమాట. కంప్యూటర్ అయితే కంప్యూటర్ లో కొట్టాలి.
అది పోస్ట్ మ్యాన్ డ్యూటీ అనేసి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. అలాగే ఇన్ ఎవ్రీ కేస్ అది అతను కనుక ఆ లాంగ్వేజ్ కనుక చదవలేకపోతుంటే కనుక అది ఇంగ్లీష్ లో రాయాల్సి ఉంటుంది. పోస్ట్ మ్యాన్ షుడ్ బి కేర్ఫుల్ నాట్ టు రిసీవ్ ద ఆర్టికల్స్ అడ్రస్డ్ టు పర్సన్స్ రిసైడింగ్ ఇన్ అదర్ పోస్ట్ మ్యాన్ బీట్. వేరే పోస్ట్ మ్యాన్ బీట్ యొక్క ఆర్టికల్స్ ఆయన బీట్ లో పడితే కనుక చూసుకోవాలి, పడకుండా చూసుకోవాలని చెప్తున్నారు. ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ అన్ ఆర్టికల్ గివెన్ టు హిమ్ ఫ్రమ్ డిపాజిట్ ఫర్ పర్పస్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ఇన్ దిస్ కేస్ ఇట్ షుడ్ బి సపరేట్లీ నోటెడ్ ఇన్ దిస్ బుక్. ఒకవేళ పక్క పోస్ట్ మ్యాన్ బీట్ ఇది ఎప్పుడు కూడా వేసుకోకూడదు, మన బీట్ లో ఉన్న వాళ్ళు వేసుకోవాలని చెప్తున్నారు. అలా ఒకవేళ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది, ఏంటంటే ఆ బీట్ లో సంబంధించి ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది, ఈ బీట్ లో ఉండొచ్చేమో అనుకుని ఎంక్వైరీ కొత్తగా వచ్చి ఉండొచ్చు, ఎంక్వైరీ చేయమని చెప్పినప్పుడు మాత్రమే వేసుకెళ్ళాలి. ఆ వేసుకెళ్ళినప్పుడు కూడా దాన్ని సెపరేట్ గా నోట్ చేసుకోవాలని చెప్తున్నారు. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. పక్క బీట్ తీసుకెళ్ళినప్పుడు ఏం చేయాలంటే సపరేట్ గా నోటెడ్ ఇన్ దిస్ బుక్ అనమాట. The transfer of articles especially or articles bought backward and delivered from one postman to another without the permission of delivery assistant is strictly prohibited. ఇది ఇంపార్టెంట్ అండి. ఒక బీట్ లో నుంచి ఇంకో బీట్ కి సాయంత్రం పూట తీసుకొచ్చినప్పుడు బ్యాక్ అన్డెలివర్డ్ తీసుకొచ్చినప్పుడు మీ అంతటికి మీరే పోస్ట్ మ్యానే పక్క బీట్ లోకి ఇది కూడా నీ బీట్ ఇది తీసుకొని ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ డెలివరీ అసిస్టెంట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఎవరు పర్మిషన్ ఉండాలి? డెలివరీ అసిస్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. డ్యామేజ్డ్ ఆర్టికల్స్ టు బి నోటీస్డ్ అనేది కూడా సిలబస్ లో ఉంది. ఇట్ ఈస్ అ పోస్ట్ మ్యాన్ డ్యూటీ టు కేర్ఫుల్లీ ఎగ్జామిన్ ఎవ్రీ ఆర్టికల్. డ్యామేజ్ ఆర్టికల్స్ ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా. అబ్జర్వ్ చేసి ఎవరు నోటీస్ తీసుకురావాలి? డ్యామేజ్డ్ ఆర్టికల్స్ ఉంటే నోటీస్ ఆఫ్ ది పోస్ట్ మాస్టర్. ఇది కూడా ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. Any article that is open or damaged and that bears appearance having tampered with. Special care must be taken to observe the condition of insured articles. Insured articles సంబంధించి స్పెషల్ కేర్ అయితే అబ్జర్వేషన్స్ చేయాలని చెప్తున్నారు. ఈ పోస్ట్ మాస్టర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎవరికి డ్యామేజ్డ్ ఆర్టికల్స్ ని ఎవరి దృష్టికి తీసుకొస్తారు? ఇట్ విల్ బి బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ పోస్ట్ మాస్టర్. రిసీట్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఇష్యూడ్ ఫర్ డెలివరీ. ఆర్టికల్స్ ని డెలివరీకి ఇష్యూ చేసినప్పుడు దానికి రెసీట్స్ ఉంటాయి కదా, అవి ఏంటి ఎట్లా అనమాట. పోస్ట్ మ్యాన్ మస్ట్ సైన్ ద రిజిస్టర్ ఆర్ పార్సల్ అబ్స్ట్రాక్ట్స్. ఈ రిజిస్టర్ అబ్స్ట్రాక్ట్ పార్సల్ అబ్స్ట్రాక్ట్ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇది రిజిస్టర్ అబ్స్ట్రాక్ట్ వచ్చేసరికి RP33 ముందున్నది, పార్సల్ అబ్స్ట్రాక్ట్ వచ్చేసరికి RP8 అనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ద రిజిస్టర్ ఆఫ్ VP ఆర్టికల్స్ రిసీవ్డ్ ఆర్ డెలివరీ స్లిప్స్ వేర్ దే మే బి ఇన్ యూజ్ ఫర్ రిజిస్టర్డ్ లెటర్ మెయిల్ పార్సల్ మెయిల్ ఆర్టికల్స్ మేడ్ ఓవర్ టు దెమ్ ఫర్ డెలివరీ. పోస్ట్ మ్యాన్ అన్న ఆయన ఈ సైన్ తీసుకోవాలి. రిజిస్టర్ అబ్స్ట్రాక్ట్ కానీ పార్సల్ అబ్స్ట్రాక్ట్ RP33 RP8 లో BP ఆర్టికల్స్ కి సంబంధించి డెలివరీ స్లిప్స్ కి సంబంధించి అన్ని కూడా ఎక్విటెన్స్ తీసుకొని అవన్నీ తీసుకోవాలన్నమాట. వెన్ సైనింగ్ ఫర్ ద ఆర్టికల్స్ ద పోస్ట్ మెన్ ఆర్ రిక్వైర్డ్ దెమ్సెల్వ్స్ టు రైట్ ఇన్ ద వర్డ్స్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ గివెన్ టు దెమ్ and the total amount to be collected on the account of any parcel postage or customs duty that may be due and the total amount to be recovered from the addresses of VP articles. ఈ ఆర్టికల్స్ సైన్ చేస్తారు కదా, ముట్టినట్టుగా సంతకం పెడతారు. ఆ సంతకం పెట్టినప్పుడు ఏం చేయాలన్నమాట, పోస్ట్ మెన్ రాయాల్సి ఉంటుంది అనమాట. వర్డ్స్ లో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ని నెంబర్లు ఇచ్చారు, ఇంత టోటల్ అమౌంట్ కి ఇచ్చారు, పార్సల్ మీద దాని మీద కస్టమ్స్ డ్యూటీ ఎంత, VP రికవరీ ఆర్టికల్స్ ఎంత అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ కింద రావచ్చండి. ఇవన్నీ కూడా ఎవరు రాస్తారు కనుక సైన్ చేసినప్పుడు ఎవరు రాయాలి టోటల్స్ అని అడుగుతారు. అప్పుడు అది పోస్ట్ మ్యాన్ రాయాలనేటువంటిది గుర్తుపెట్టుకోండి. అది టోటల్స్ వేరే వాళ్ళు రాయాలనుకుంటారు, క్లమ్జీగా చదువుకుంటే మనం. కాబట్టి చదువుకునేటప్పుడే ప్రాపర్ గా చదువుకోవాలన్నమాట. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ డెలివరీ స్లిప్స్ దీస్ ఎంట్రీస్ షుడ్ బి మేడ్ బై ద పోస్ట్ మ్యాన్ బిలో ద లాస్ట్ ఎంట్రీ ఇన్ ద స్లిప్. డెలివరీ స్లిప్స్ లో అయితే కనుక ఏం చేస్తారు, ఇట్లా రిసీవ్డ్ 12 ఆర్టికల్స్ 12 రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కస్టమ్స్ డ్యూటీ ఎంత, లేకపోతే VP ఆర్టికల్స్ 2 per rupees ఎంత, ఇట్లా టోటల్స్ రాయాల్సింది ఎవరన్నమాట, పోస్ట్ మ్యాన్ అనమాట. ఇఫ్ ఎనీ ఆల్టరేషన్ ద పర్టికులర్స్ ఆఫ్ ద ఆర్టికల్ మేడ్ ఓవర్ టు ద పోస్ట్ మ్యాన్ ఫర్ డెలివరీ ఈజ్ మేడ్ ఇన్ ద డెలివరీ స్లిప్ బై ద అసిస్టెంట్ ఇట్ మస్ట్ బి అటెస్టెడ్ బై ద పోస్ట్ మ్యాన్ ఆల్సో. ఇది ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా లైన్ బిట్స్ ఉంటాయండి, జాగ్రత్తగా చదువుకోవాలి. ఒకవేళ డెలివరీ స్లిప్స్ లో ఏదైనా ఆల్టరేషన్ అంటే చేంజ్ ఉందనుకోండి, ఆర్టికల్ నెంబర్ కానీ ఇంకేదైనా పర్టికులర్స్ కానీ మార్చాడు డెలివరీ అసిస్టెంట్, PA మార్చాడు అనుకోండి, మారిస్తే దాన్ని ఎవరు అటెస్ట్ చేయాలి, పోస్ట్ మ్యాన్ అటెస్ట్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారన్నమాట, అట్లాంటప్పుడు ఆల్టరేషన్ ఉన్న పర్టికులర్స్ ఆఫ్ ఆర్టికల్ మేడ్ ఓవర్ టు పోస్ట్ మ్యాన్ ఫర్ డెలివరీ ఈజ్ మేడ్ బై ద డెలివరీ స్లిప్ ఇట్ మస్ట్ బి అటెస్టెడ్ బై పోస్ట్ మాస్టర్, పోస్ట్ మ్యాన్, డెలివరీ అసిస్టెంట్, అలాగే ట్రెజరర్. ఇట్లా అడగచ్చు. అప్పుడు పోస్ట్ మ్యాన్ అనేది గుర్తుపెట్టుకోవాలి, పోస్ట్ మ్యాన్ అటెస్ట్ చేస్తాడనమాట. తర్వాత ద పోస్ట్ మ్యాన్ ఆల్సో ఇక్కడ ఏంటంటే
డెలివరీ అసిస్టెంట్ ప్లస్ పోస్ట్ మ్యాన్ ఇద్దరు చేయాల్సి ఉంటుంది. ద పోస్ట్ మ్యాన్ ఆల్సో రిక్వైర్డ్ టు సైన్ ది పోస్టేజ్ అకౌంట్ ఇన్ అక్నాలజ్మెంట్ ఆఫ్ పోస్టేజ్ డ్యూ ఆన్ అన్పేడ్ ఆర్టికల్స్ ఆఫ్ లెటర్ మెయిల్ మేడ్ ఓవర్ టు హిమ్ అండ్ వెన్ డూయింగ్ దిస్ టు రైట్ ఇన్ వర్డ్స్ అండ్ ఫిగర్స్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ పోస్టేజ్ ఫర్ విచ్ దే ఆర్ రెస్పాన్సిబుల్. ఈ పోస్టేజ్ అకౌంట్ కూడా అంటే అన్పేడ్ సంబంధించి కూడా అక్నాలజ్మెంట్ కూడా అన్పేడ్ రిజిస్టర్ లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నో పోస్ట్ మ్యాన్ ఈస్ పర్మిటెడ్ టు రిసీవ్ ఫర్ డెలివరీ ఎనీ ఇన్సూర్డ్ ఆర్టికల్ ఆఫ్ గ్రేటర్ దాన్ వాల్యూ 500. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. పోస్ట్ మ్యాన్ కి ఇన్సూర్డ్ ఆర్టికల్ 500 మించి ఇవ్వకూడదు. ద అగ్రిగేట్ వాల్యూ ఇవన్నీ ఇప్పుడు వచ్చే 4-5 పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, లిమిట్స్ అనమాట. ఈ వాల్యూమ్ 6 పార్ట్ 3 లో కొత్త దాంట్లో ఇవ్వడం జరిగింది. ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ఇన్సూర్డ్ విపి సిఓడి తర్వాత బ్యాంకింగ్ ఎంఓ ఐపీపీబి మేడ్ ఓవర్ అట్ ఏ టైమ్, ఇది అగ్రిగేట్ వాల్యూ అంటే టోటల్ వాల్యూ అనమాట. అన్ని కలిపి మనీ ఆర్డర్లు వీపీలు ఇన్సూర్డ్ పోస్ట్ మ్యాన్ కి ఇచ్చే సింగిల్ పోస్ట్ మ్యాన్ కి ఇచ్చేటప్పుడు అంతకు మించకూడదు, 40,000కి మించకూడదు. అలాగే డివిజన్ హెడ్ మే ఇంక్రీజ్ ది అబౌవ్ మెన్షన్డ్ అగ్రిగేట్ అమౌంట్ ఫ్రమ్ 40,000 to 80,000 సబ్జెక్ట్ టు ప్రియర్ కన్సల్టేషన్ విత్ పోలీస్. ఒకవేళ ఇది 40,000 మించి చేయకూడదు. ఒకవేళ ఇది 40,000 మించి చెయ్యాలంటే కనుక 80,000 వరకు చేయొచ్చు. ఎవరు చేయొచ్చు? డివిజనల్ సూపరింటెండెంట్ చేయొచ్చు, సబ్జెక్ట్ టు ప్రియర్ కన్సల్టేషన్ విత్ పోలీస్. ఈ ఏరియాలో దొంగలు ఎక్కువ ఉండి ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే కనుక అంతకు రివైజ్ చేయరు, తక్కువగానే ఉంటది. అవసరాన్ని బట్టి దాన్ని 80,000కి 40,000 80,000కి కూడా చేయొచ్చు. ఎవరు చేయొచ్చు? డివిజన్ హెడ్ అనమాట. ఇవన్నీ బిట్స్ అండి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కన్సల్టేషన్ విత్ పోలీస్ అనేది కూడా వితౌట్ కన్సల్టేషన్, ఇన్ కన్సల్టేషన్ 80,000 ఇంకా తక్కువ అట్లా కూడా అడగచ్చు అనమాట. ఇవన్నీ ప్రాపర్ గా గుర్తుపెట్టుకోవాలి. సింగిల్ ఇన్సూర్డ్ ఆర్టికల్ వచ్చేసరికి 500. ఇందాక మనం ఏం చూసాము, 500 అనేది ఇన్సూర్డ్ ఆర్టికల్ అనేది చూసాము. నో పోస్ట్ మ్యాన్ ఇన్సూర్డ్ ఆర్టికల్ ని 500 మించి తీసుకెళ్తానికి లేదన్నాము. అలాగే ఇక్కడ కూడా ఇది అగ్రిగేటివ్ ఇన్సూర్డ్ ఇవన్నీ కూడా త్రూ సింగిల్ బీపీఎం. ఇందాక పోస్ట్ మ్యాన్ సంబంధించి చూసాం. ఇప్పుడు ఏ బీపీఎం డాక్ సేవక్ అయితే కనుక ఇది 500 సేమ్ ఇద్దరికి, పోస్ట్ మ్యాన్ కి ఏడి బీపీఎం కి ఇద్దరికి 500. ఇది కనుక పోస్ట్ మ్యాన్ కి అయితే 40,000 చూసాం. ఇక్కడ ఏ బీపీఎం కానీ డాక్ సేవక్ కానీ మనీ ఆర్డర్ వీపీ సిఓడి కానీ ఐపీపీబీ అంతా కూడా 15,000 అనమాట. ఏబిపిఎం డాక్ సేవక్ 15,000, పోస్ట్ మ్యాన్ కి 40,000 అగ్రిగేట్ ఇన్సూర్డ్ వీపీ సిఓడి మనీ ఆర్డర్ ఐపీపీబీ అన్ని కలిపి అంత వాల్యూ మించి ఇవ్వరు అనమాట. ఓకే, ఇన్సూర్డ్ అయితే 500 ఇండివిజువల్ గా, మళ్ళీ ఇన్సూర్డ్ 500 మించి ఇవ్వరు. Division head may increase the above mentioned aggregate sum value from 15,000 to 25,000 subject to prior consultation of police. ఇది కూడా prior consultation of police తోటి డివిజన్ హెడ్ కే మళ్ళీ కాంపిటెంట్. ఎంత చేయొచ్చు? 15,000 నుంచి 25,000. ఇందాక 40,000 నుంచి 80 డబల్ అయింది, ఇక్కడ డబల్ అవ్వలేదు, అది గుర్తుపెట్టుకోవాలండి. ఇది 25,000, 15,000 నుంచి 25,000కే మార్చొచ్చు అనమాట. ఈ డివిజన్ హెడ్ కాంపిటెంట్ అనేటువంటిది 15,000, 25,000 ఏబిపిఎం, తర్వాత 500 ఇన్సూరు, 500 ఇన్సూర్ ఫర్ పోస్ట్ మ్యాన్, 500 ఇన్సూర్ ఫర్ జీడిఎస్ అండ్ ఏబిపిఎం. ఇవన్నీ కూడా బిట్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పేరాల్లో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అయితే వస్తుంది. బుక్ ఆఫ్ రెసీట్స్ ఫర్ ఇంటిమేషన్ అండ్ నోటీసెస్ డెలివర్డ్. ఎవ్రీ పోస్ట్ మ్యాన్ మస్ట్ కీప్ ఇన్ ద ఫార్మ్ RP53 బుక్ ఆఫ్ రెసీట్స్. ఈ ఫార్మ్ నెంబర్స్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఫార్మ్ నెంబర్స్ ఒకటి కూడా స్కోప్ ఉంటుంది. అండ్ నోటీసెస్ డెలివర్డ్ ఇన్ విచ్ బిఫోర్ ప్రొసీడింగ్ ఆన్ బీట్. ఆల్రెడీ మనం చూసాం ఏసీజీ 2 అంటే కనుక టీసీబీ అని చూసాము. తర్వాత పార్సల్ అబ్స్ట్రాక్ట్, రిజిస్టర్ అబ్స్ట్రాక్ట్, ఇట్లా ఇప్పుడు RP53 రిసీట్స్ అని చెప్పేసి బుక్ ఆఫ్ రిసీట్స్ అంటున్నాము. ఇంటిమేషన్స్, బుక్ ఆఫ్ రిసీట్స్ అండ్ ఇంటిమేషన్స్ అండ్ నోటీసెస్ డెలివర్డ్ అనమాట. ఇది RP53. బిఫోర్ ప్రొసీడింగ్ ఆన్ బీట్ కి వెళ్ళేటప్పుడు ఈ నోటీసెస్ వాళ్ళు కనుక లేకపోతే నోటీస్ సర్వ్ చేయాలి కాబట్టి రిజిస్టర్ ఆర్టికల్స్ కానీ వీపీ కానీ ఇంకోటి పార్సల్ కానీ ఆ నోటీసెస్ ని RP53 ఫామ్ లో ఉంటది అనమాట. ఇంటిమేషన్స్ అంటారు, అది సర్వ్ చేస్తారు. ఏ సందర్భంలో ఈ నోటీసెస్ సర్వ్ చేయాలంటే కనుక ఇవన్నీ ఫార్మ్స్ పట్టుకెళ్ళాలి పోస్ట్ మ్యాన్. ఇదిగోండి ఇక్కడ 6 సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నోటీసెస్ ఇంటిమేషన్ సర్వ్ చేసే సందర్భాలు ఇవన్నమాట. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఇందులో ఏంటంటే ఇంటిమేషన్స్ టు వీపీ ఆర్టికల్స్ ఎక్సీడింగ్ 500 ఇన్ వాల్యూ. ఎక్కడైతే 500 వరకు తీసుకెళ్లొచ్చు అని చెప్పాం పోస్ట్ మ్యాన్, మరి 500 దాటితే అంటే అక్కడ నోటీస్ సర్వ్ చేస్తారు, వాళ్లే వచ్చి పోస్ట్ ఆఫీస్ కి వచ్చి తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. 500 దాటితే కనుక వీపీ ఆర్టికల్. అట్లాగే నోటీసెస్ రిలేటింగ్ టు ఈ మనీ ఆర్డర్స్ పేయబుల్ టు ప్లాంటర్స్. ఎవరికైతే ప్లాంటర్స్ ఉంటారో వాళ్ళకి వచ్చిన ఈ మనీ ఆర్డర్స్ కూడా ఆటోమేటిక్ గా విండో డెలివరీ అవుతుంది. అలాగే నోటీసెస్ రిలేటింగ్ టు ఆర్టికల్స్, అందుకని నోటీస్ ఇస్తారన్నమాట. ఆర్టికల్స్ కంటెంట్స్ ఆఫ్ విచ్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్ ఆర్టికల్ కూడా నోటీసెస్ ఇస్తారు. డెలివరింగ్ డ్యామేజ్డ్ ఆర్టికల్స్ ఎప్పుడు కూడా పోస్ట్ మ్యాన్ డెలివరీ చేయడు.
నోటీస్ సర్వ్ చేస్తారు, వాళ్ళు వచ్చి అక్కడ ఓపెన్ డెలివరీ తీసుకుంటారు అనమాట. ఇన్వెంటరీ తయారు చేస్తారు, అదంతా ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఆ ఇన్వెంటరీ కాపీని సెంటర్ కి పంపిస్తారు, అట్లా ఉంటుంది. అది అపియర్ టు బి కాంట్రాబ్యాండ్ అంటే స్మగుల్డ్ గూడ్స్ అండి. అండ్ ఇంటిమేషన్స్ రిలేటింగ్ టు రిజిస్టర్డ్ ఆర్టికల్స్, ఈ మనీ ఆర్డర్స్ ఫర్ రెసిడెంట్స్ అండ్ హోటల్స్ అండ్ క్లబ్స్. ఈ రెసిడెంట్స్ ఆఫ్ హోటల్స్ అండ్ క్లబ్స్ కి సంబంధించినటువంటి కూడా కాంట్రాబ్యాండ్ ఉన్నా గానీ, ఈ రెసిడెంట్స్ ఆఫ్ హోటల్స్ అండ్ క్లబ్స్ కి రిజిస్టర్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్స్ వస్తే వాటిని కూడా నోటీస్ ఇస్తారు తప్ప వాటిని డెలివరీ చేయరు. అలాగే ఇంటిమేషన్స్ రిలేటింగ్ టు పార్సల్స్ వెయింగ్ అబౌట్ 10 kgs. మనందరం చదువుకున్నాం, పార్సల్ 10 kgs లోపు ఉంటే కనుక పోస్ట్ మ్యాన్ ఒక్కసారి తీసుకెళ్తాడని చెప్పేసి PO గైడ్ పార్ట్ 1 లో చదువుకున్నాము. ఓన్లీ వన్స్ తీసుకెళ్తాడని చదువుకున్నాము. అలాగే 10 kgs దాటితే కనుక అది విండో డెలివరీ అని చదువుకున్నాం. విండో డెలివరీ అంటే ఎట్లా అనమాట, ఆడి వచ్చి విండో దగ్గరికి వచ్చి తీసుకోవాలి. విండో దగ్గరికి తీసుకోవాలంటే ఆడికి తెలియాలంటే ఇంటిమేషన్ సర్వ్ చేయాలి. ఇంటిమేషన్ సర్వ్ చేయాలంటే కనుక దాని ఫామ్ అనేటువంటిది పోస్ట్ మ్యాన్ దగ్గర ఉండాలి. ఆ ఫామ్ ఏంటి? RP53. ఓకేనండి. ద పోస్ట్ మ్యాన్ himself write the name and address of the addressee in the appropriate column and should deliver the intimations of notice. ఇంటిమేషన్ ఆఫ్ నోటీసెస్ ని అడ్రస్ ఎవరు రాస్తారంటే కనుక అది పోస్ట్ మ్యాన్ అండి. ఇది కూడా క్వశ్చన్ కింద రావచ్చు. With the receipts and acknowledgements in case of insured articles and acknowledgements and coupons in case of e-money orders to the addressees or payees whose signatures should be taken on the book against the entries concerned. ఏదైతే ఇవన్నీ కూడా ఆ బుక్ అగెనెస్ట్ గా సంతకాలు పెడతారు. అట్లాగే ఇన్ కేస్ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అబౌవ్ 500 ఎక్సీడ్ అయితే కనుక విచ్ విల్ బి డెలివర్డ్ అట్ ద విండో ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. 500 దాటితే విండో ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్. వెన్ ద పోస్ట్ మ్యాన్ డెలివర్స్ ది అడ్రస్సీస్ receipts, the acknowledgement and intimation to the addressee, he should ask the addressee to sign the addressee's receipt in the form 31 or RP1 as the case may be, in the presence who will endorse on the back of to the effect that the addressee has signed the receipt in his presence. ఏదైతే ఇన్సూర్డ్ ఆర్టికల్ 500 కనుక దాటితే కనుక విండో డెలివరీ చేస్తారు. వెన్ పోస్ట్ మ్యాన్ ఎప్పుడైతే డెలివరీ చేయడానికి ఇట్లాంటివి నోటీసెస్ ని డెలివరీ చేయడానికి వెళ్తే కనుక అక్కడ డెలివర్స్ ది అడ్రసీస్ రెసీట్స్, ఆ అడ్రసీస్ రెసీట్స్ ని డెలివరీ చేస్తాడు. అక్నాలజ్మెంట్ అండ్ ఇంటిమేషన్ టు ద అడ్రసీ, ఈ షుడ్ ఆస్క్ ది అడ్రసీ టు సైన్. అడ్రసీని దాని మీద RP31 గానీ RP1 గానీ ఉంటుంది కదా, దాని మీద సంతకం తీసుకోమని చెప్పేసి మనకి సంతకం పెట్టించుకొని వాళ్ళ ప్రెజెన్స్ లోనే దాని వెనకాల అడ్రసీ సైన్ చేసుకొని వస్తారన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ డెలివరీ. డెలివరీ అప్పుడు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో చూద్దాం. ఈచ్ పోస్ట్ మ్యాన్ బీట్ ఈస్ ఫిక్స్డ్ బై ద పోస్ట్ మాస్టర్. ఇది కూడా బిట్ అండి. పోస్ట్ మ్యాన్ బీట్ ఎవరు ఫిక్స్ చేస్తారంటే కనుక మీకు ఇక్కడ వాల్యూమ్ 6 పార్ట్ 3 ప్రకారం ఇది పోస్ట్ మాస్టర్ అనమాట. ఇక్కడ డివిజనల్ హెడ్ ఇవన్నీ ఇస్తారు, మర్చిపోకూడదు. ఇది పోస్ట్ మ్యాన్ బీట్ ఈస్ ఫిక్స్డ్ బై ది పోస్ట్ మాస్టర్ అండ్ మస్ట్ నో అకౌంట్ డీవియేట్ ఫ్రమ్ ద ప్రిస్క్రైబ్డ్ బీట్. ఈ పోస్ట్ మ్యాన్ అన్న ఆయన తన బీట్ నుంచి బయటికి ఎప్పుడు వెళ్ళకూడదు. పోస్ట్ మ్యాన్ ఈస్ రిక్వైర్డ్ టు డెలివర్ ఇఫ్ పాసిబుల్ బిఫోర్ హీ రిటర్న్స్ టు ద పోస్ట్ ఆఫీస్ ఆల్ ద ఆర్టికల్స్ ఎంట్రస్టెడ్ టు హిమ్ ఫర్ డెలివరీ టు ద పర్సన్స్ రిసైడింగ్ విత్ ఇన్ ద లిమిట్ ఆఫ్ హిస్ బీట్. ఇప్పుడు ఒక బీట్ లో వెళ్ళాడు, ఆ బీట్ లో పోస్ట్ మ్యాన్ వెళ్ళినప్పుడు అతను లేడు, ఆయన బీట్ లోనే ఇంకో చోట ఎక్కడ ఉన్నాడు అనుకోండి, అప్పుడు దానికి ఇంకా వేరే బీట్ మార్చాల్సిన పని లేదు కాబట్టి అది కూడా ఆయన డెలివరీ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ మెన్ వైల్ ఆన్ డ్యూటీ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూటింగ్ అడ్వర్టైజ్మెంట్స్. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. అడ్వర్టైజ్మెంట్స్, హ్యాండ్ బిల్స్, ట్రేడ్ సర్క్యులర్స్, నోటీసెస్, డిస్క్రిప్షన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పబ్లిక్, ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్. అంటే అడ్వర్టైజ్మెంట్లు, బాబు ఇది నాది షాప్ ఓపెన్ చేశాను, ఈ అడ్వర్టైజ్మెంట్లు పంచు, నువ్వు పోస్ట్ మెన్ అన్ని నీకు తెలుసు కదా అని ఇస్తే కనుక అది చేయకూడదు. మనకి డైరెక్ట్ పోస్ట్ అన్నటువంటి ఒక సందర్భం ఉంది. దానిలో డబ్బులు కడితే కనుక ₹1.5 లోకల్లో కడితే, అదే కనుక బయటకి అయితే ₹2 అట్లా ఉంటుంది కదా, అది కట్టి తీసుకెళ్ళాలి. మనకి డైరెక్ట్ పోస్ట్ తెలుసు 1000 ఆర్టికల్స్ మినిమం ఇస్తే కనుక అన్అడ్రస్డ్ మెయిల్ ని మనం చేస్తాం. అదైతే ఓకే, కానీ ఈ మటుకి హ్యాండ్ బిల్స్, డైరెక్ట్ ట్రేడ్ సర్క్యులర్స్ ఇవన్నీ అలౌ చేయకూడదు అనమాట. ఇఫ్ ద అడ్రస్ ఆఫ్ అన్ ఆర్టికల్ కెనాట్ బి ఫౌండ్ అట్ ద గివెన్ అడ్రస్, ఎంక్వైరీ రిగార్డింగ్ దిస్ చేంజ్డ్ అడ్రస్ షుడ్ బి మేడ్ ఫ్రమ్ ద నైబర్స్ నుంచి. అడ్రస్ మారితే కనుక నైబర్స్ నుంచి అడ్రస్ తెలుసుకోవాలి. ఇన్ ద ట్రస్ట్ వర్తి ఇన్ఫర్మేషన్ ఈజ్ అబ్టైన్డ్, ద పోస్ట్ మ్యాన్ షుడ్ డెలివర్ ద ఆర్టికల్ న్యూ అడ్రస్. అది కనుక వచ్చిన ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ వర్తి అంటే కనుక అతనికి వేరే అతనికి ఇవ్వచ్చు అనమాట, అక్కడికి రీడైరెక్ట్ చేయొచ్చు అనమాట. అతను కనుక అదే బీట్ లో ఉంటే కనుక కొత్త అడ్రస్ అదే బీట్ లో ఉంటే ఆయన చేయాలి, వేరే బీట్ లో ఉంటే నెక్స్ట్ డే అతనికి నెక్స్ట్ డెలివరీకి రీడైరెక్షన్ కి ఇవ్వాలన్నమాట. If the sufficient information regarding the address cannot be obtained, the article should be returned to the postmaster as unclaimed. ఒకవేళ sufficient information ఏదో కనుక దొరకపోతే కనుక the article should be returned to the postmaster as unclaimed కింద
పోస్ట్ మాస్టర్ కి చేయాల్సి ఉంటుంది. If the address of the VP article taken out by the postman for delivery is at home, when the postman calls and does not take at once the delivery of it, the postman should require the addressee to sign the receipt attached to the intimation to the address. ఒకవేళ addressee కి VP ఆర్టికల్ వచ్చింది, అది తీసుకొని అంటున్నాడు ఇమీడియట్ గా అడిగినప్పుడు, తీసుకున్నప్పుడు ఏం చేయాలన్నమాట, ఇంటిమేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఇంటిమేషన్ మీద VPకి సంబంధించి సంతకం పెట్టాలి. ఇంటిమేషన్ మొక్క కట్ చేసేసి మిగతా అది ఆయనకి ఆ ఇంటిమేషన్ ఇవ్వాలి. ఆ రెసీట్ ని తీసుకొచ్చి పోస్ట్ మెన్ బుక్ లో అంటించాలి. ఇలా కట్ చేసింది ఎక్కడ అంటించాలి కనుక అని అడిగితే కనుక అది పోస్ట్ మెన్ బుక్ లో రాసేసుకోవాలన్నమాట. అండ్ అగైనెస్ట్ ది ఎంట్రీ నెంబర్ ఆఫ్ ద ఆర్టికల్ టు విచ్ ఇట్ ఈస్ రిలేటెడ్. ఆర్టికల్ నెంబర్ ఏదైతే పోస్ట్ మెన్ బుక్ లో ఎంట్రీ చేస్తారో దాని తిన్నంగా ఈ రెసీట్ ని సంతకం పెట్టి ఇచ్చిన దాన్ని ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చినట్టుగా అక్కడ అంటిస్తారు అన్నమాట. ఇఫ్ ద అడ్రస్ ఆఫ్ ద VP ఆర్టికల్ టేకన్ అవుట్ ఫర్ postman for delivery is known to be residing at the address marked on the article, but it is not at home when the postman calls, the postman should write a remark to that effect on the article. ఒకవేళ ఈయన వెళ్ళాడు, పోస్ట్ మెన్ వెళ్ళినప్పుడు ఆయన లేడు అనుకోండి, అప్పుడు ఆ పోస్ట్ మెన్ ఏం చేయాలన్నమాట, రిమార్క్ రాసుకోవాలి. అతను నాట్ అవైలబుల్ అనో ఏదైతే నాట్ అట్ హోమ్ ఏదైతే అది రిమార్క్, స్టాండర్డ్ రిమార్క్స్ ఏవైతే ఉంటాయో అవి రాయాలన్నమాట. If the addressee is not at home or delivery of the article cannot be affected when the article is given out for delivery for the second time, the postman should deliver the intimation to the adult member of the addressee's household or any other person who may be considered to be authorized receive the ordinary correspondence of the addressee and the receipt to be obtained in the postman book of receipts of intimations notices delivered and against the entry to which it relates, which should make in the book at that time. ఒకవేళ అడ్రస్ అని ఆయన రెండోసారి కూడా వెళ్ళాడు, రెండోసారి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ లేడు అనుకోండి, అప్పుడు ఇంటిమేషన్ సర్వ్ చేస్తాడనమాట. ఎవరికైతే ఆర్డినరీ మెయిల్స్ ని ఇస్తారో అటువంటి వాళ్ళ సంతకం తీసుకుని అది ఆ స్లిప్ ని కట్ చేసి వాళ్ళకి ఇస్తారు ఇంటిమేషన్ ని. ఇంకొక ముక్కని పోస్ట్ మెన్ దాంట్లో సంతకం పెట్టించుకున్న దాన్ని తీసుకుని పోస్ట్ మెన్ బుక్ లో అంటించుకుంటారు. ఇఫ్ ద పర్సన్ టు హూమ్ ద ఇంటిమేషన్ is to be delivered is illiterate, the postman should write the name of the person in his book of receipts of intimations and notices delivered and deliver the intimation in the presence of witness whose signature should be obtained in the book. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఇంటిమేషన్ డెలివరీ చేయాల్సిన ఆయన కూడా ఇల్లిటరేట్ అనుకోండి, అప్పుడు అతను ఏం చేస్తాడనమాట, అతను ఎవరికైతే ఈ ఇంటిమేషన్ ఇస్తున్నాడు, అసలు ఏ అనే పర్సన్కి వచ్చింది, బి అనే ఆయనకి ఇంటిమేషన్ ఇస్తున్నాడు. వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి ఆర్డినరీ కరెస్పాండెన్స్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఆ బి అనే ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ఆ బి అనే ఆయన ఇల్లిటరేట్ అనుకోండి, అప్పుడు ఆ బి అనే ఆయనకి అది ఇచ్చి ఆయన ఏలుముద్ర తీసుకొని దానికి విట్నెస్ సిగ్నేచర్ తీసుకుంటాడు. అది పుస్తకంలో తీసుకుంటాడు అనమాట. ఆ విట్నెస్ సిగ్నేచర్ కూడా ఆయన ఈ రిసీట్స్ ఫర్ ఇంటిమేషన్ నోటీసెస్ డెలివర్డ్ బుక్ ఉంటుంది కదా, పోస్ట్మెన్ బుక్, అందులో తీసుకుంటారు అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రియలైజేషన్ ఆఫ్ పోస్టేజ్ బిఫోర్ డెలివరీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పోస్ట్మెన్ ఈజ్ ఫర్బిడెన్ టు డెలివర్ ఎనీ ఆర్టికల్ on which the postage or customs duty is due or sum is to be recovered as in case of VP articles until the full amount to be recovered has been paid. మొత్తం అమౌంట్ VP ఆర్టికల్ కానీ కస్టమ్స్ డ్యూటీ కానీ అన్పెయిడ్ కానీ ఇంకేదైనా కానీ డబ్బు రికవరీ చేయాల్సింది ఉంటే కనుక ముందు డబ్బు రికవరీ చేసిన తర్వాత ఆర్టికల్ చేతిలో పెట్టాలి. అలా కాకుండా ముందే పెట్టేస్తాం అనేది ఫర్బిడెన్ అనమాట, అంటే కరెక్ట్ కాదని చెప్తున్నారు. అలా ప్రొహిబిటెడ్ లాగా ఫర్బిడెన్. హీ ఈజ్ నాట్ అబ్లైజ్డ్ టు గివ్ ఎనీ చేంజ్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నేను చిల్లర ఇవ్వాల్సిన పని లేదు. ఆయనకి 45 రూపాయలు మనీ ఆర్డర్ వస్తే అది లేకపోతే 45 రూపాయలు రికవరీ చేయాలనుకోండి, 45 రూపాయలు లేవు బాబు, ఇది 50 అని కానీ 100 కానీ ఇవ్వటం ఉంటే కనుక చిల్లర ఇవ్వాల్సిన పని లేదు. ఆయన చిల్లర ఇవ్వాల్సిన పని లేదంటే 100 ఇస్తే వెళ్ళిపోమని కాదు, ఆ 45 ఆళ్లే తెచ్చి ఇవ్వాలని అర్థం. ఇఫ్ ఎనీ అన్నెసరీ డిలే అకర్స్ ఇన్ పేమెంట్ బై ద అడ్రసీ ఆఫ్ ద చార్జెస్ రికవరబుల్ ఆన్ ద ఆర్టికల్, ద పోస్ట్మెన్ ఇస్ ఆథరైజ్డ్ టు టేక్ ద ఆర్టికల్ బ్యాక్ టు ద పోస్ట్ ఆఫీస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఒక 50 రూపాయలు మీకు ఒక యూజ్ కేస్ కింద ఇవ్వచ్చండి, ఒక ఎగ్జాంపుల్ లాగా. అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్, 50 రూపాయలు కలెక్ట్ చేయాలి, కానీ అతను డబ్బులు కోసం అటు ఇటు తిరుగుతూ ఒక అరగంట పైన వెయిట్ చేయించాడు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కనుక పోస్ట్ మెన్ ఈజ్ ఆథరైజ్ టు టేక్ బ్యాక్ ద ఆర్టికల్ టు పోస్ట్ ఆఫీస్. అది లేట్ అవుతుంటే కనుక అలా చేయొచ్చు అనమాట. రిసీట్స్ ఆఫ్ అడ్రసీస్ ఫర్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ డెలివర్డ్, ఏదైతే ఆ రిజిస్టర్ ఆర్టికల్ డెలివరీ అయిందో దానికి అడ్రసీస్ అనేటువంటిది రిసీట్స్ ఉంటాయి కదా, ఏంటనమాట. పోస్ట్మెన్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ దట్ రిసీట్స్ అండ్ అక్నాలజ్మెంట్స్ ఫర్ రిజిస్టర్డ్ ఇన్షూర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ లెటర్ మెయిల్ అండ్ పార్సల్ మెయిల్ డెలివర్డ్ యాజ్ ఆర్ ఇన్ ఎవ్రీ కేస్ సైన్డ్ బై ద అడ్రసీ ఆర్ సమ్ పర్సన్ ఆథరైజ్డ్ టు రిసీవ్ సచ్ ఆర్టికల్స్ అండ్ రిజిస్టర్ ఆర్టికల్ కి సంతకం తీసుకోవాలని చెప్తున్నారు, అక్నాలజ్మెంట్స్ మీద కూడా సంతకం తీసుకోవాలని చెప్తున్నారు. ఆయన కానీ వాళ్ళ మెసెంజర్ కానీ ఎవరైతే వాళ్ళు
and should require the addressees or agents to sign the receipts and acknowledgements and return the signed documents to them before delivery. డెలివరీ ఇచ్చే ముందే ఇవన్నీ కూడా సంతకం పెట్టి ఇవ్వాలని చెప్తున్నారు. ముందు డెలివరీ, ముందు ఆర్టికల్ వాళ్ళ చేతిలో పెట్టాలా, ముందు సంతకాలు పెట్టించుకోవాలంటే ముందే సంతకాలు పెట్టించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ఉంది రూల్ అంటే ఇక్కడ ఉంది, బిఫోర్ డెలివరీ. ఈ మాట ఇంపార్టెంట్ అనమాట, రూల్లో చెప్తుంది ఇక్కడ. ఓకే, ముందు సంతకం పెట్టించుకున్న తర్వాత ఇవ్వాలి. An article should not be left with the addressee or his agent until receipt has been duly signed and returned. అది ఆర్టికల్ ని అడ్రస్సీ దగ్గర వదలకూడదు. వాళ్ళు సంతకం పెట్టి రసీద్ చేసి సంతకం పెట్టేదాకా కూడా వదలకూడదు. నో receipts are taken from the addressees of unregistered parcels. అన్రిజిస్టర్డ్ పార్సల్స్ కి రసీట్స్ అనేటువంటి ఉండవు, తీసుకోవాల్సిన అవసరం లేదనేది ఇక్కడ క్లియర్ గా స్పష్టం చేయబడింది. Articles addressed to AB care of CD should have whenever possible be delivered to AB and should only be delivered to CD in the AB's absence and provided that CD is authorized to receive such articles on behalf of AB. AB care CD అంటే ఒక A అనే పర్సన్ కి, AB అనే పర్సన్ కి కేర్ ఆఫ్ CD అని వస్తుంది అనుకోండి ఒక ఆర్టికల్. అప్పుడు అతనికి ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఏబీకే డెలివర్ చేయాలి. ముందు ఎవరి పేరు ఉందో వాళ్ళకే డెలివర్ చేయాలి. ఒకవేళ వాళ్ళు గనక సిడీకి ఎప్పుడు డెలివరీ చేస్తామంటే ఏబీ లేనప్పుడు, అలాగే సిడి అనేటువంటి ఆయన ఆథరైజ్డ్ ఏజెంట్ ఏబీకి అయినప్పుడు మాత్రమే డెలివరీ చేస్తారు. వెన్ అన్ ఆర్టికల్ ఇస్ అడ్రస్డ్ టు ఏబీ కేర్ ఆఫ్ జనరల్ షిప్పింగ్ ఏజెంట్ ఆర్ కేర్ ఆఫ్ షెడ్యూల్డ్ బ్యాంక్ ఆర్ ఇట్స్ బ్రాంచెస్ ఇన్ ఇండియా, ద ఆర్టికల్ మే బి డెలివర్డ్ టు ద కేర్ పార్టీ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నోన్ అట్ ద పోస్ట్ ఆఫీస్ దట్ ద ఆర్టికల్ కెన్ బి అట్ వన్స్ డెలివర్డ్ టు ద అడ్రస్సీ హిమ్సెల్ఫ్. ఒకవేళ ఏబీ కేర్ ఆఫ్ షిప్పింగ్ ఏజెంట్ అని కానీ, షెడ్యూల్డ్ బ్యాంక్ కానీ, బ్రాంచెస్ ఆఫ్ ఇండియా కానీ అట్లా వస్తే గనక వాళ్ళకి ఏబీకి సంబంధించినటువంటి ఆర్టికల్ ని అక్కడ కేర్ ఆఫ్ పార్టీకి కూడా డెలివర్ చేయొచ్చు. ఒకవేళ ఏబీ అని ఆయన ఇమీడియట్ గా డెలివరీ అవడానికి వీలు లేనప్పుడు అలా కేర్ ఆఫ్ కి కూడా ఇవ్వచ్చు అనమాట. When a mobilization or reservist cover is delivered, the signature or the mark of the addressee on the receipt should be attested by the signature of the village headman. ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే విలేజ్ హెడ్ మ్యాన్ ఆర్ విలేజ్ అకౌంటెంట్ ఆర్ స్కూల్ మాస్టర్ అట్ ఎనీ రెస్పెక్టబుల్ విట్నెస్ టు ద పోస్ట్మెన్. ఈ రిజర్విస్ట్ మొబిలైజేషన్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఒక విలేజ్ అకౌంటెంట్ కానీ, విలేజ్ హెడ్ మ్యాన్ కానీ, స్కూల్ మాస్టర్ కానీ రెస్పెక్టబుల్ విట్నెస్ తోటి ఖచ్చితంగా సంతకం చేయించాలన్నమాట. ఓకే, ఇఫ్ ద అడ్రస్ రిఫ్యూజెస్ టు సైన్ ద అక్నాలజ్మెంట్ బట్ మియర్లీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇఫ్ ద అడ్రస్ refuses to sign the acknowledgement but merely signs the receipt and the article should be delivered and a remark regarding the refusal should be written on the acknowledgement. ఒకవేళ ఒక ఆయన నాకు ఆర్టికల్ తీసుకుంటాను కానీ నేను అక్నాలజ్మెంట్ మటుకు సైన్ చేయను అంటాడు. అప్పుడు మీరు ఆర్టికల్ డెలివరీ చేయాలా వద్దా అంటే కనుక ఖచ్చితంగా డెలివరీ చేయాలి. డెలివరీ చేసి ఆ ఆర్టికల్ డెలివరీ చేసేసి డెలివరీ రిమార్క్స్ రాసుకుంటారు. కానీ రిఫ్యూజల్ అనేటువంటి మాటని అక్నాలజ్మెంట్ మీద రాసి సెండర్ కి పంపిస్తారు అనమాట. అప్పుడు రిఫ్యూజల్ టు సైన్ ఆఫ్ అక్నాలజ్మెంట్ అన్నట్టుగా వస్తుంది అనమాట. ఇక్కడ అక్నాలజ్మెంట్ ఇలాంటి దానికి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారన్నమాట. అక్నాలజ్మెంట్ సైన్ చేయను అన్నాడు, ఆర్టికల్ డెలివరీ చేయొచ్చు, అక్నాలజ్మెంట్ ఏమో రిటర్న్ చేయొచ్చు అనేది, లేకపోతే ఆర్టికల్ ని డెలివరీ చేయరు, అట్లా రిఫ్యూజ్ చేయడానికి లేదు, ఇట్లా చాలా ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. ఓకేనండి. The postman should see the receipts and acknowledgements of insured articles delivered or signed in ink or with ball pen. ఇది మామూలే. When the delivery of ordinary registered articles is to be made by special procedure list RP57, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ ఫామ్ నెంబర్స్ మీకు చార్ట్ రాసుకొని జాగ్రత్తగా చదువుకోవాలి. The postman should sign in the registered and parcel abstract. పోస్ట్మెన్ కి సంబంధించి అన్ని సిలబస్ మొత్తం ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ మ్యాథ్స్ మొత్తం అంతా కవర్ చేశాను నేను. మొత్తం ఒకసారి వాల్యూమ్స్ అయితే కంప్లీట్ గా కవర్ చేసాము. అది వాల్యూమ్ ఎంసీక్యూస్ కానీ, క్లాస్ కానీ అన్ని కూడా ఉన్నాయి, చక్కగా చూసుకోండి. MTS కూడా అలాగే కంప్లీట్ గా కవర్ చేసాం. మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ముందు ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ మొత్తం ఎట్లా చూడాలి అనేటువంటిది తెలుసుకోండి ఫస్ట్ యూట్యూబ్ లోకి వెళ్ళిన తర్వాత. అలాగే ఎక్కడన్నా మనకి కనపడట్లేదు అనుకుంటే కనుక ప్రాపర్ గా క్వాలిటీ ఆఫ్ ఇది కనపడట్లేదు, డిమ్ గా వస్తుందంటే కనుక అది కూడా మీరు పెంచుకోవచ్చు. అలాగే నేను ఎక్కడ స్పీడ్ గా చెప్తున్నాను అనుకోండి, మీరు 0.75 వినొచ్చు, లేకపోతే స్లోగా చెప్తున్నా అనిపిస్తే 1.25 వినొచ్చు, అది మీ ఇష్టం. ఓకేనండి. సింగిల్ రిసీట్ ఆఫ్ ఆర్టికల్స్ షుడ్ బి obtained ఫ్రమ్ ద అడ్రస్సీ ఆన్ ద అప్పర్ కాపీ ఆఫ్ ద లిస్ట్. ఈ యొక్క స్పెషల్ ప్రొసీజర్ లిస్ట్ అంటే ఏంటనమాట, ఒక ఫర్మ్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, లేకపోతే ఒక కంపెనీ కానీ
ఇవన్నీ కూడా ఒకటే పదాలు. అక్కడ వాళ్ళకి స్పెషల్ గా వాళ్ళకి వందల కొద్ది ఆర్టికల్స్ వస్తే కనుక వాళ్ళ యొక్క లిస్ట్ వేరే వాళ్ళతో కలపకుండా సపరేట్ గా లిస్ట్ వేయడం జరుగుతుంది. వాటన్నిటికీ ఆ 100 ఆర్టికల్స్ కలిపి ఒకే ఒక సంతకం తీసుకుంటారన్నమాట వాళ్ళతోటి. దాన్ని స్పెషల్ ప్రొసీజర్ లిస్ట్ అంటారు. ఈ స్పెషల్ ప్రొసీజర్ లిస్ట్ లో ఏం చేస్తారన్నమాట, సింగిల్ రిసీట్ ఫర్ ఆర్టికల్స్ టు బి అబ్టైన్డ్ ఆన్ ద అప్పర్ కాపీ ఆఫ్ ద లిస్ట్. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ సింగిల్ రిసీట్ ని అప్పర్ కాపీ ఆఫ్ ద లిస్ట్ లో తీసుకుంటారు. లోవర్ సెకండ్ కాపీ డూప్లికేట్ తయారు చేస్తారన్నమాట. ఆర్టికల్స్ 100 వేసి ఆ డూప్లికేట్ 2 కాపీలు తయారు చేస్తారు. ఫస్ట్ కాపీ మీద వాళ్ళతో సంతకం తీసుకొని మనం దగ్గర పెట్టుకుంటాము. రెండో కాపీ వాళ్ళ కాపీ కింద వాళ్ళకి ఫర్మ్ కి ఇస్తాం అనమాట, ఫర్మ్ గానీ ఆర్గనైజేషన్ గానీ. అక్నాలజ్మెంట్స్ ఇఫ్ ఎనీ అండ్ రెసిట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ విచ్ చార్జెస్ డ్యూ షుడ్ ఆల్సో బి గాట్ సైన్. ఏదైతే అక్నాలజ్మెంట్స్ రసీట్స్ సంతకాలు పెట్టాల్సినవి ఉన్నాయో అవి కూడా తీసుకోవాలి. లోవర్ కాపీ ఆఫ్ ద లిస్ట్ అలాంగ్ విత్ ద ఆర్టికల్ షుడ్ బి డెలివర్డ్ టు అండ్ అడ్రస్ ఆఫ్టర్ రికవరింగ్ హిమ్ ఫ్రమ్ ద డ్యూస్. అతని దగ్గర నుంచి డ్యూస్ రావాల్సిన వసూలు చేసుకొని లోవర్ కాపీని కూడా అతనికి ఇవ్వాల్సిందండి. బిఫోర్ మేకింగ్ ద రిసిటెడ్ కాపీ ఆఫ్ లిస్ట్ టు ద రిజిస్ట్రేషన్ ఆర్ పార్సల్ అసిస్టెంట్ as the case may be, the postman himself should sign in token of the articles entered therein have been duly delivered by him. అతను ఆర్టికల్స్ అన్ని కూడా డెలివరీ చేసినట్టుగా పొద్దున పూట ఆర్టికల్స్ తీసుకున్నందుకు రిసీవ్డ్ 12 ఆర్టికల్స్ అని పెడతాడు. సాయంత్రం పూట ఆర్టికల్స్ 12 డెలివరీ చేశాడు అనుకోండి, 12 డెలివరీ చేసినా లేకపోతే 11 చేసి ఒకటి మిగిల్చుకొచ్చినా ఏ రకంగా చేసినా కూడా ఎన్ని డెలివర్డ్ ఎన్ని రిటర్న్ అనేటువంటి రాసి సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఈవెంట్ రిటర్నింగ్ 1 article as undelivered to be redirected, the postman should write the fact in the remarks column of the list against the entry made. ఒకవేళ రిడైరెక్షన్ చేయాల్సి వస్తే ఆ ఆర్టికల్స్ ని ఇన్ని టోటల్ వచ్చినాయి, ఇన్ని డెలివర్డ్, ఇన్ని రిడైరెక్టెడ్ ఇట్లా రాయాల్సి ఉంటుంది అనమాట, ఇన్ డిపాజిట్ అని. All receipts and acknowledgements must be made over to the responsible assistant concerned on the return of the postman to the post office. But in case of receipts of parcels and other articles on which postage or customs duty with relative postal fee or redirection fee has been realized, the postman should first take them to the treasurer and make over to the money realized on this account. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ట్రెజరర్ దగ్గరికి ఫస్ట్ పట్టుకెళ్ళాలి. డబ్బులు ఎక్కడైతే ఉంటాయో ముందు డబ్బులు పోస్ట్ మెన్ మనీ ఆర్డర్స్ కానీ లేకపోతే అన్పెయిడ్ కానీ ఇవన్నీ తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి, ట్రెజరర్కి ఇవ్వాలి. ఓకేనండి. అది మీకు అన్పెయిడ్ ఉంది, దాన్ని ట్రెజరర్కి ఇవ్వాలా, రిజిస్టర్ అసిస్టెంట్కి ఇవ్వాలా, విపి అసిస్టెంట్కి ఇవ్వాలా, అట్లా అడుగుతారు. అలాగే ద ట్రెజరర్ విల్ అక్నాలజ్ ద రిసీట్ ఆఫ్ అమౌంట్స్ ఇన్ ద పోస్ట్మెన్ బుక్. పోస్ట్మెన్ బుక్ లో అక్నాలజ్మెంట్ ఇస్తాడు, అది గుర్తుపెట్టుకోండి, అంతే కదా. ఈయనకి పోస్ట్మెన్ బుక్ ఉంటుంది, ఆయనకి టీసీబీ ఉంటుంది. ఇటు నుంచి అటిస్తే ఆ సంతకం, అటు నుంచి ఇస్తే ఈ సంతకం, అది గుర్తుపెట్టుకోండి. రిటర్న్ ద రిసీట్స్ టు ద పోస్ట్మెన్ హూ విల్ హ్యాండ్ ఓవర్ ద రిసీట్స్ వితౌట్ డిలే టు ద పార్సల్ అసిస్టెంట్. అప్పుడు తర్వాత ఏం చేస్తాడు అనమాట, ఆ డబ్బులు తీసేసుకున్నాడు, కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి ట్రెజరర్ కి డబ్బులు తీసుకున్నాడు పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి. అప్పుడు పోస్ట్ మ్యాన్ బుక్ లో సంతకం పెట్టాడు ట్రెజరర్ రిసీవ్డ్ 50 అని. అప్పుడు దాని యొక్క రసీట్ ఉంటది కదా, పార్సల్ సంబంధించి సిడి డిక్లరేషన్ కి సంబంధించి లేకపోతే విపికి సంబంధించి అయితే రసీదు, అది తీసుకెళ్లి పార్సల్ అసిస్టెంట్ అయితే పార్సల్ అసిస్టెంట్ కి ఎవరైతే వాళ్ళకి ఇస్తారు. ద డ్యూటీస్ ఆఫ్ ట్రెజరర్ ఆర్ పర్ఫార్మ్ బై ద పార్సల్ అసిస్టెంట్. ద పోస్టేజ్ అండ్ అదర్ చార్జెస్ రియలైజ్డ్ ఆన్ పార్సల్స్ డెలివర్డ్ షుడ్ బి పెయిడ్ టు ద అసిస్టెంట్ టు రిసీవ్ ద కలెక్షన్స్. ఒకవేళ ట్రెజరర్ లేని సందర్భంలో పార్సల్ అసిస్టెంట్ కనుక ఆ పని చేస్తుంటే అతనికే ఇస్తారనమాట. ఇన్ ఆఫీసెస్ వేర్ డెలివరీ స్లిప్స్ ఆర్ యూజ్డ్, ద ట్రెజరర్ విల్ అక్నాలజ్ ద రిసీట్ ఆఫ్ ద అమౌంట్ ఇన్ ద డెలివరీ స్లిప్ ఇన్స్టెడ్ ఆఫ్ పోస్ట్మెన్ బుక్. ఇది ఇంపార్టెంట్ అండి. ఎక్కడెక్కడైతే డెలివరీ స్లిప్స్ ఉంటాయో అక్కడ డెలివరీ స్లిప్ ఉన్న చోట పోస్ట్ మెన్ బుక్ బదులుగా డెలివరీ స్లిప్ లోనే అక్నాలజ్మెంట్ ఇస్తాడనమాట. ఏమని, రిసీవ్డ్ అమౌంట్ ఎంత 50 రూపాయలు ఫర్ కస్టమ్స్ డ్యూటీ అని కానీ, మనీ ఆర్డర్ కానీ, రిజిస్టర్ ఏదైనా డ్యూ ఉంటే అది కానీ అందులోనే ఇస్తారనమాట. డెలివరీ టు ఇల్లిటరేట్ అడ్రసెస్. ఇల్లిటరేట్ అడ్రసెస్ కనుక రిజిస్టర్ ఆర్టికల్ వస్తే కనుక అతనికి ఏం చేస్తారు, హిస్ సీల్ ఆర్ మార్క్ షుడ్ బి టేకన్ ఆన్ ద రెసీట్ అండ్ అక్నాలజ్మెంట్ అండ్ అటెస్టెడ్ బై పోస్ట్ మ్యాన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డెలివరీ ఇల్లిటరేట్ అడ్రస్ కి రిజిస్టర్ ఆర్టికల్ అండి, అన్ని కాదు. రిజిస్టర్ ఆర్టికల్ వచ్చిందంటే కనుక పార్సల్ కానీ, రిజిస్టర్ ఆర్టికల్ ఆఫ్ లెటర్ ఆర్ పార్సల్, రిజిస్టర్ పార్సల్ కానీ లెటర్ కానీ ఇల్లిటరేట్ అడ్రస్ కి వస్తే కనుక అతను సంతకం తీసుకుంటారు. అటెస్టేషన్ ఎవరు చేస్తారు, పోస్ట్ మ్యానే చేస్తాడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. రిజిస్టర్ పార్సల్ ఈ రెండు కూడా లెటర్ కి అయితే. ఇఫ్ ద అడ్రస్ ఈజ్ ఇన్షూర్డ్ ఆర్టికల్ అయితే కనుక, ఇల్లిటరేట్ అయితే కనుక అప్పుడు రిసీట్ సంతకం తీసుకోవాలి. ఇంప్రెషన్ ఆర్ అదర్ మార్క్ షుడ్ బి టేకన్. అతను సంతకం తీసుకోవాలి ఇల్లిటరేట్ ది. రెసిడెంట్ విట్నెస్ హూ షుడ్ బి రిక్వైర్డ్ టు అటెస్ట్ ఇట్ విత్ హిస్ సిగ్నేచర్. ఎవరైతే ఇల్లిటరేట్ అడ్రస్ ఉన్నారో వాళ్ళ యొక్క సంతకాన్ని విట్నెస్ సిగ్నేచర్ తోటి, విట్నెస్ కూడా థంబ్ ఇంప్రెషన్ ని అటెస్ట్ చేయాలన్నమాట. ఓకే, అది ఇన్షూర్డ్ ఆర్టికల్. అంటే రిజిస్టర్ ఆర్టికల్ కి అయితే పోస్ట్ మ్యాన్ అటెస్ట్ చేస్తాడు,
రిజిస్టర్డ్ పార్సల్ లెటర్ ఇల్లిటరేట్ అయితే కనుక, అదే ఇన్సూర్డ్ అయితే కనుక ఇల్లిటరేట్ అయితే కనుక రెసిడెంట్ విట్నెస్ తీసుకొని రెసిడెన్స్ విట్నెస్ అటెస్టేషన్ కావాలన్నమాట. డెలివరీ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అడ్రస్ టు మైనర్స్ గనక వస్తే గనక ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద పర్సన్ హూజ్ కేర్, ఎవరి కేర్ లో అయితే ఆ మైనర్ ఉంటున్నారో ఆ టైమ్ అట్ ద టైమ్ ఆఫ్ మేబీ లివింగ్ అట్ ద టైమ్ అండ్ ఆఫ్టర్ సిగ్నేచర్ థంబ్ ఇంప్రెషన్ ఆన్ రిసీట్ అండ్ అక్నాలజ్మెంట్ షుడ్ బి అటెస్టెడ్ బై దట్ పర్సన్. ఎవరి దగ్గర అయితే ఆ పిల్లవాడు మైనర్ ఉంటున్నాడో గార్డెన్ దగ్గర ఉంటున్నాడో వాళ్ళ యొక్క అటెస్టేషన్ తోటి after his signature or thumb impression on receipt and acknowledgement has been attested by that person, వాళ్ళ మైనర్స్ యొక్క సంతకాలను వాళ్ళే అటెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. డెలివర్డ్ టు హిమ్ అంటే ఆ ఇన్సూర్డ్ మైనర్ కే ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఇస్తారు, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇందులో 2 పాయింట్స్ ఉంటాయి. డెలివరీ అన్నప్పుడు ఆర్టికల్ ని ఎవరి చేతిలో పెడతారు, విట్నెస్ ఎవరు పెడతారు, ఈ 2 కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మైనర్ కి వచ్చేసరికి ఆర్టికల్ ని మైనర్ కే ఇస్తారు, కానీ విట్నెస్ ఎవరు పెడతారు అనమాట, ఆయనతో ఎవరితో ఉంటున్నారో వాళ్ళతో పెట్టేస్తారు. పేమెంట్ ఆఫ్ ఈ మనీ ఆర్డర్స్ కనుక కాపీ ఆఫ్ ఈ మనీ ఆర్డర్స్ డెలివరీ స్లిప్ మస్ట్ బి సైన్డ్ బై ద పోస్ట్మెన్ ఇన్ అక్నాలజ్మెంట్ ఆఫ్ ఈఎంఓస్ అండ్ క్యాష్ మేడ్ ఓవర్ టు హిమ్. టోటల్ అమౌంట్ క్యాష్ గివెన్ టు పోస్ట్మెన్ ఆర్ పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ విల్ బి రిటర్న్ ఆన్ ద ఫిగర్స్ వర్డ్స్ లో రాసి డెలివరీ స్లిప్ ఎట్లయితే రిజిస్టర్ డెలివరీ స్లిప్ ఎట్లయితే చేస్తారో మనీ ఆర్డర్స్ కూడా అలాగే రిసీవ్డ్ 5 మనీ ఆర్డర్స్ ఫర్ 10,000 అట్లా ఏదైతే అది రాయాల్సి ఉంటుంది అనమాట. వెన్ ఎ పోస్ట్మెన్ ఆర్ సమ్ అఫీషియల్ సెలెక్టెడ్ బై ద పోస్ట్ మాస్టర్ ఈస్ ఆర్డర్ టు అకంపెనీ అదర్ పోస్ట్మెన్ హూ ఈస్ క్యారింగ్ ఈ మనీ ఆర్డర్స్ ఆన్ విచ్ కస్టమ్స్ డ్యూటీ ఈస్ డ్యూ ఈపీ ఆర్టికల్స్ ఆఫ్ మోర్ దాన్ ప్రిస్క్రైబ్డ్ maximum has been should be affix his signature below the postmaster's orders in the register of EMOs. ఎప్పుడైతే మాక్సిమం ప్రిస్క్రైబ్డ్ వీపీ ఆర్టికల్ 500 వరకు పోస్ట్ మ్యాన్ తీసుకెళ్లొచ్చు అని తెలుసా మనకి. సపోజ్ 600 వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకొకళ్ళని అకంపెనీ చేయమంటారు పోస్ట్ మాస్టర్. ఆ అకంపెనీ అయిన పర్సన్ ఏం చేస్తాడు అనమాట, ఈ పోస్ట్ మాస్టర్ అయితే పోస్ట్ మ్యాన్ ఎలా అయితే సంతకం పెడతాడో అక్కడ కూడా వీపీ ముట్టినట్టుగా ఆయన కూడా సంతకం పెడతాడు పోస్ట్ మాస్టర్ ఆర్డర్స్ కింద రిజిస్టర్ ఆఫ్ ఈఎంఓస్ రిసీవ్డ్ లో. ఇది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ అంటే ఇది in token of having seen them, and it will be the duty to accompany the postman in the beat up to the point when the cash is reduced to the limit prescribed for a single postman. ఒకవేళ అతను వెళ్తున్నాడు, మనకు తెలుసు సింగిల్ పోస్ట్మెన్ కి 40,000 వరకు ఉంది మనీ ఆర్డర్, ఐబీపీ ఇన్షూర్డ్, తర్వాత ఐపీపీబీ అన్ని కలిపి. ఏదో ఒక పాయింట్ ఆఫ్ ఇతను కంపెనీ అవ్వాలి. ఎప్పుడైతే లిమిట్ 40,000 దాటేసిందో ఆ రెండో పర్సన్, అది పోస్ట్మెన్ కావచ్చు, పిఏ కావచ్చు, ఎవరైనా కావచ్చు, హెడ్ పోస్ట్మెన్ కూడా కావచ్చు, అలా కంపెనీ అవుతారనమాట ఎస్కాట్ కింద. అలా వచ్చిన వాళ్ళు ఎప్పటిదాకా ఉంటారంటే ఆ 40,000కి లోపుకి పడిపోయేదాకా ఉంటారు. ఆ 40,000కి ఏ పాయింట్ దగ్గర అయితే పడిపోయిందో ఆ పాయింట్ దగ్గర వరకు ఉండి అక్కడి నుంచి వచ్చేస్తారనమాట బ్యాక్. అతను పోస్ట్మెన్ ఆయన పని ఆయన చేసుకుంటాడు. ద అఫీషియల్ షుడ్ అగైన్స్ affix his signature in the register of EMOs received in the presence of the treasurer below the acquittance of postman for the money orders received by postman for payment of EMOs. ఇదిగో ఎస్కార్టింగ్ అఫీషియల్ ఉంటాడు కదా, అక్కడ should sign the postman book in the columns register against EMO which was paid in the presence during his travel with postman and note the time and place అనేటువంటిది రాయాల్సి ఉంటుంది. ఎక్కడ ఏ ప్లేస్ లో ఏ టైం దగ్గర మొత్తం అతను వదిలేశాడు మనీ ఆర్డర్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత, 40,000 లోపు పడిపోయిన తర్వాత అన్నట్టుగా అనమాట. Reducing the amount of unpaid EMOs plus aggregate value of VP articles and articles of custom duty is realizable from the address it to the point within the limit prescribed for single post. ఒక సింగిల్ పోస్ట్ మ్యాన్ కి 40,000 అని చదువుకున్నా అక్కడికి తగ్గంగానే అక్కడ వరకు అతను కంపెనీ అవుతాడు. అక్కడి నుంచి అతను పోస్ట్ మ్యాన్ బుక్ లో రాసేసి ఈ టైం ఈ మనీ ఆర్డర్ పేమెంట్ చేయగానే నేను బయటకు వచ్చేసాను, ఇవన్నీ కూడా నా కస్టడీలో నా టైంలోనే జరిగినాయి అని చెప్పేసి సంతకం పెడతారు అనమాట. బిఫోర్ పేయింగ్ ది ఈఎంఓ అండ్ ద పోస్ట్మెన్ షుడ్ రిక్వైర్ ద పేయీ ఆర్ ద పర్సన్ అథరైజ్డ్ బై ద పేయీ ఇన్ రైటింగ్ టు రిసీవ్ ద e-money orders on his behalf and to sign the receipt and acknowledgement in ink if the name of the ఇవన్నీ కూడా సంతకం తీసుకోవాలి. ఈ మనీ ఆర్డర్స్ సంబంధించి acknowledgement if the name of the father's pay's father is given in the EMO the payee should require to sign as a son of Z. అక్కడ కనుక ఫాదర్ నేమ్ కనుక ఇస్తే కనుక వాళ్ళు అట్లా సన్ ఆఫ్ తోటి కూడా సంతకం పెట్టి రాయాల్సి ఉంటుంది. సన్ ఆఫ్ అండ్ సో అని రాయాల్సి ఉంటుంది. When an EMO is paid to a person other than the payee on the written authority of the letter, the person receiving the EMO should require to sign the receipt and acknowledgement of EMO in the following manner. ఒకవేళ అసలు పర్సన్ కాకుండా ఆథరైజ్డ్ పర్సన్ కనుక ఇస్తుంటే కనుక
సిగ్నేచర్ ఆఫ్ ద పర్సన్ పేయింగ్, నేమ్ ఆఫ్ ద పేయి అని రాసి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. బిఫోర్ పేయింగ్ ద ఈఎంఓ ద పోస్ట్మెన్ షుడ్ సీ దట్ ద కరెక్ట్ అమౌంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ బై ది పేయి ఇన్ ద ప్రాపర్ స్పేసెస్ ప్రొవైడెడ్ ఇన్ ద రిసీట్ అండ్ అక్నాలజ్మెంట్ పోర్షన్స్ ఆఫ్ ఈఎంఓ ఫార్మ్ మెన్షనింగ్ ద డేట్ ఇన్ ద అక్నాలజ్మెంట్ లో డేట్ వేయాలి, మామూలుగా ఫామ్ లోనూ డేట్ వేయాలి, ఆ సంతకం పెట్టాలి, అన్ని తీసుకున్న తర్వాత మాత్రమే డబ్బులు ఇవ్వాలన్నమాట. ద ఇంటిమేషన్ పోర్షన్ ఆఫ్ విపిఎంఓ షుడ్ బి కట్ ఆఫ్ అండ్ డెలివర్డ్ టు ద పేయి అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్. ఇంటిమేషన్ పోర్షన్ ని కట్ ఆఫ్ చేసేసి విపిఎంఓకి పేమెంట్ టైంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్ సైన్డ్ అండ్ రిసీట్ అక్నాలజ్మెంట్ బీయింగ్ రిటర్న్ టు హిమ్ ద పోస్ట్మెన్ షుడ్ పే ద అమౌంట్ ఆఫ్ ద ఆర్డర్ అండ్ డిటాచ్ ద కూపన్ విచ్ షుడ్ బి లెఫ్ట్ విత్ ద పేయి. అది మామూలే. ద కూపన్ ఉంటుంది కదా, అడ్రస్ కొంత మెసేజ్ కూడా రాసుకుంటా ప్రొవిజన్ ఉంటుంది, ఆ మెసేజ్ కూడా కట్ చేసి ఆయనకి ఇస్తారు. మిగతా అదంతా కూడా సైన్డ్ అక్నాలజ్మెంట్ రిసీట్ తీసుకుంటాడు అనమాట. ద పోస్ట్మెన్ షుడ్ హిమ్సెల్ఫ్ సైన్ ద ఈఎంఓ, పోస్ట్మెన్ కూడా సంతకం పెట్టాలి ఆ పని పేమెంట్ కాపీ మీద. నోట్ డౌన్ ద పేమెంట్ అక్కడ ప్లేస్ ప్రకారం రాయాలన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ అన్క్లెయిమ్డ్ ఆర్ రిఫ్యూజ్డ్ ఈఎంఓ విచ్ ఈస్ రీపేడ్ టు ద రెమిటర్ ఆఫ్ హిస్ సిగ్నేచర్ షుడ్ బి మేడ్ ఆన్ ద రిసీట్ అండ్ ఓన్లీ కూపన్ షుడ్ బి డిటాచ్డ్ అండ్ హ్యాండ్ ఓవర్ ద రెమిటర్. ఒకవేళ అన్క్లెయిమ్డ్ అనుకోండి, లేకపోతే వెనక్కి తిరిగి వచ్చేసింది, రిఫ్యూజ్డ్ కానీ అన్క్లెయిమ్డ్ కానీ వెనక్కి వచ్చేస్తే కనుక సెంటర్ దగ్గరికి వస్తుంది కాబట్టి అక్కడ సెంటర్ సిగ్నేచర్, రెమిటర్ ఆర్ సెంటర్ అంటాం కదా, సిగ్నేచర్ తీసుకొని మనీ ఆర్డర్కి వచ్చేసరికి రెమిటర్ అంటాము, ఆర్ఎల్స్ కి పార్సల్స్ కి ఇట్లా లెటర్స్ అన్నిటికీ కలిపి ఏమంటామంటే సెండర్ అంటాం జనరల్ గా. అది తీసుకుంటారు, రెమిటర్ సంతకం పెట్టేసి తీసుకుంటారు, కూపన్ పార్షన్ డిటాచ్ చేసి అతనికి రెమిటర్ కి ఇచ్చేయాలన్నమాట. ఆల్ ఇన్వాయిస్ గివెన్ అవుట్ ఫర్ పేమెంట్ మస్ట్ అన్ అబ్సల్యూట్ రూల్ బి రిటర్న్డ్ టుగెదర్ విత్ అక్నాలజ్మెంట్ టు ది ఈఎంఓ అసిస్టెంట్ అండ్ మనీ ఇఫ్ ఎనీ అన్డిస్బర్స్డ్ టు ది ట్రెజరర్. అన్డిస్బర్స్డ్ అమౌంట్ కనుక ఉంటే ఈఎంఓస్ ఎవరికి ఇవ్వాలండి? ట్రెజరర్ కి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫామ్ ఎవరికి ఇవ్వాలి? అక్నాలజ్మెంట్ ఫార్మ్స్ ఎవరికి ఇవ్వాలి? ఈఎంఓ అసిస్టెంట్ కి. బిఫోర్ ద ఆఫీస్ క్లోజ్డ్ ఫర్ ద డే. ఎప్పుడు లోపు ఇవ్వాలి? క్లోజ్ ఆఫ్ ద ఆఫీస్ లోపు ఇవ్వాలి. ద అకౌంట్స్ బిట్వీన్ ద పోస్ట్ మెన్, ట్రెజరర్ అండ్ ఈఎంఓ అసిస్టెంట్ మస్ట్ బి అడ్జస్టెడ్ బిఫోర్ ది క్లోజ్ ఆఫ్ ద. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. పోస్ట్ మెన్, ట్రెజరర్, ఈఎంఓ అసిస్టెంట్ తాలూకు ఒకరికొకరు డబ్బులు ఇచ్చుకుంటా ఉంటారు. పొద్దున ఆయన ట్రెజరర్ డబ్బులు ఇస్తాడు, సాయంత్రము తీసుకొచ్చి మిగిలిపోయిన డబ్బులు కొంత అలాగే రాసి ఎవరి అన్ని గోలంతా కూడా బిఫోర్ ద క్లోజ్ ఆఫ్ ద డే లోపు అడ్జస్ట్ అయిపోవాలి. ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. The disposal of acknowledgements relating to e-money orders issued in favor of officers of government or district, local or municipal boards is governed in some cases by special rules which provide for retention of acknowledgements by the payee. To these acknowledgements, the procedure prescribed in this para does not apply. ఇక్కడ అక్నాలజ్మెంట్స్ కూడా అదే రోజు అప్పుడే తీసేసుకోవాలన్నాం. కొన్ని చోట్ల ఎవరికన్నమాట, గవర్నమెంట్ కానీ, ఆఫీసర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కానీ, డిస్ట్రిక్ట్ ఆర్ లోకల్ మున్సిపాలిటీ బోర్డ్స్ కొన్ని స్పెషల్ రూల్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి బల్క్ గా వస్తాయి. సపోజ్ టీటీడీ ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం, మనీ ఆర్డర్స్ భారీ ఎత్తున వస్తాయి, అలాగే రిజిస్టర్లు భారీ ఎత్తున వస్తాయి, స్పీడ్ పోస్టులు కూడా వస్తాయి. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి ఒకేసారి అక్నాలజ్మెంట్స్ మీద సంతకాలు పెట్టి మొత్తం అన్ని ఇవ్వాలంటే అయ్యే పని కాదు. కాబట్టి అవి కొన్ని స్పెషల్ రూల్స్ వాళ్ళకి గవర్న్ అయి ఉంటాయి. వాళ్ళు నిదానంగా కూడా ఇవ్వచ్చు అనమాట అక్నాలజ్మెంట్స్ వరకు పర్టికులర్ గా. If the payee of the EMO is illiterate, this thumb impression, seal or other mark should be obtained on the receipt and acknowledgement in the presence of the resident witness and required to attest it. ఇది కనుక ఇల్లిటరేట్ ఈఎంఓ అయితే కనుక పేయి ఏం చేయాలి? అటెస్ట్ విత్ ది రెసిడెంట్ విట్నెస్ అనమాట. వెన్ ద పేయీస్ థంబ్ ఇంప్రెషన్ ఇస్ టేకన్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్ టు బి ఫాలోడ్. ఇది ఏంటంటే ఏలు ఎలా తుడిచి ముద్ర వేయాలనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. గ్రీజు, డర్ట్ మొత్తం అంతా నీట్ గా క్లీన్ చేయాలని, బాల్ లెఫ్ట్ థంబ్ తీసుకోవాలని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇది లెఫ్ట్ థంబ్ అనమాట. అండ్ షుడ్ బి వైప్డ్, అవన్నీ కూడా నీట్ గా తుడిచి డ్రై అయిన తర్వాత స్పెషల్ ప్యాడ్ లో లెఫ్ట్ నుంచి రైట్ కి రోల్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎడమ వైపు నుంచి కుడి వైపుకి థంబ్ని ఇట్లా రోల్ చేయాలన్నమాట. Until it is sufficiently linked, the thumb should be placed on the paper and complete impressions by rolling it very lightly once from left to right. If the thumb is rubbed or allowed to slip either on the pad or good impression తీసుకోలేము, కానీ అది కనుక ఇష్టం చేస్తే తీసుకోలేము. ఒక్కసారి లెఫ్ట్ నుంచి రైట్ కి స్లోగా అట్లా అనాలన్నమాట. And it is always advisable to take 1 or 2 experimental impressions on a waste paper before finally impressing the thumb. Thumb ని ఇంప్రెస్ చేసే ముందు ఒక వేస్ట్ పేపర్ మీద కొన్ని చేసిన తర్వాత ఫైనల్ ఇంప్రెషన్ తీసుకోవాలని చెప్తున్నారు. Before proceeding to bead, the postman should be careful to see that there is sufficient printer's ink in the special ink pad supplied to him for taking thumb impressions to last during the entire period of his absence from the post office. The pad should be replenished with ink from the post office whenever necessary. అతను పట్టుకెళ్ళేటప్పుడు ఇంక్ జాగ్రత్తగా నింటి ఉందా లేదా చూసుకోవాలి, ఇంప్రెషన్స్ సరిగ్గా పడతాయా లేదా చూసుకోవాలంటాడే. When amount of EMO payable to illiterate villager is less than 5 rupees, ఇది ఇంపార్టెంట్ అండి. లెస్ దాన్ 5 రూపీస్ కనుక మనీ ఆర్డర్
ఈఎంఓ వచ్చింది, ఇల్లిటరేట్ విలేజర్ అయ్యాడు, 5 రూపాయల లోపు ఉంటే కనుక మనీ ఆర్డర్. దెర్ ఇస్ నో లిటరేట్ మ్యాన్ ఇన్ ద విలేజ్. మనిషి లిటరేట్ మ్యాన్ ఉంటే కనుక ఇందాకడే చూసాం ఈఎంఓకి కనుక ఇల్లిటరేట్కి వస్తే ఒక లిటరేట్ విట్నెస్ తోటి రెసిడెంట్ విట్నెస్ తో తీసుకోవాలని చెప్పేసి. కానీ ఇక్కడ మనం ఏంటి కండిషన్ చూస్తున్నామంటే వెన్ నో లిటరేట్ మ్యాన్ అనేటువంటి వాడు విలేజ్ లోనే లేడు విట్నెస్ చేయడానికి అన్న సందర్భంలో ఇదంతా వస్తుంది అనమాట. అలాంటి సందర్భాలు 2 ఉంటాయి. ఒకటి 5 రూపాయల లోపు ఉంటే ఒక సందర్భం, 5 రూపాయలు దాటిన మనీ ఆర్డర్స్ వస్తే 2వ సందర్భం అనమాట. ఈ 2 సందర్భాల్లోనూ కూడా ఏంటనమాట, నో లిటరేట్ మ్యాన్ ఇస్ ఇన్ ద విలేజ్ టు విట్నెస్ ద పేమెంట్. అంటే రెసిడెంట్ విట్నెస్ కి అందరూ కూడా ఏలుముద్ర వాళ్లే ఉన్నారని చెప్పడం. అలా ఉంటే ఏం చేయాలన్నమాట, 5 రూపాయల లోపు అయితే ఈ మనీ ఆర్డర్ విల్ బి ప్లేడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇల్లిటరేట్ విట్నెస్ ముందే పేమెంట్ అనేటువంటిది చేసి అతను తమ ఇంప్రెషన్ కూడా తీసుకొని ఇంక్లూడింగ్ అక్నాలజ్మెంట్ మీద కూడా అటెస్టేషన్ అతనితో కూడా చేయించి ఎవ్రీ కేస్ నేమ్ ఆఫ్ ద విట్నెస్ అనేటువంటిది ఖచ్చితంగా ఈఎంఓ మీద రాయాలి. బై ద పోస్ట్మెన్ టు హూమ్ ఇట్ ఈస్ బై హూమ్ ఇట్ ఈస్ పెయిడ్. ఈ విట్నెస్ అనేటువంటి పేరు కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. ఎవరు రాయాలి? పోస్ట్మెన్ రాయాలి. When the amount of EMO payable to illiterate villager is more than 5 rupees or more, అదేమో ఇందాక 5 రూపాయల కన్నా తక్కువ అంటే 4 అండ్ బిలో 1 2 3 4 రూపీస్ ఉంటే కనుక అది, ఇది 5 6 7 8 ఇట్లా ఎక్కువ ఉంటే కనుక అక్కడ నో ఇల్లిటరేట్ విట్నెస్ కనుక ఎవరు దొరకపోతే కనుక లిటరేట్ వాళ్ళు, అప్పుడు ఇట్ షుడ్ బి అటెస్టెడ్ బై ద సెక్యూరింగ్ ది థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ది హెడ్ మ్యాన్. హెడ్ మ్యాన్ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హెడ్ మ్యాన్ కూడా థంబ్ ఇంప్రెషన్ అయిన పర్సన్ అయితే కనుక ఆయనదే సంతకం తీసుకొని అతని పేరు రాసి హెడ్ మ్యాన్ యొక్క పేరు రాసి ఆ మనీ ఆర్డర్ ఫామ్ మీద అతని సంతకంతో అతని ఏలుముద్రతోటి ఇద్దరు ఏలుముద్రతో కూడా పేమెంట్ మనీ ఆర్డర్ ఇవ్వాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఈఎంఓ లెస్ దాన్ 5 రూపీస్ అయితే కనుక రెసిడెంట్ విట్నెస్ ఇల్లిటరేట్ రెసిడెంట్ విట్నెస్ తోటి ఇవ్వచ్చు, అతని పేరు రాయాల్సి ఉంటుంది అక్నాలజ్మెంట్ ఫామ్ మీద, ఈఎంఓ ఫామ్ మీద. అదే కనుక 5 రూపాయల కన్నా దాటితే కనుక ఇల్లిటరేట్ విట్నెస్ అందరూ ఇల్లిటరేట్ ఉన్నప్పుడు, నో లిటరేట్ పర్సన్ ఎవరు దొరకనప్పుడు హెడ్ మ్యాన్ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తీసుకొని అతని పేరు రాసి పేమెంట్ ఇవ్వచ్చు అనమాట. ఇఫ్ ఎన్ ఐఎంఓ ఇస్ ఫర్ ఎ బ్లైండ్ పర్సన్ ద ప్రొసీజర్ టు బి ఫాలోడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇల్లిటరేట్ పేయి షుడ్ బి అబ్జర్వ్డ్ ఇన్ ద కేసు. ఇది ఇంపార్టెంట్ అండి. బ్లైండ్ పర్సన్ కనుక మనీ ఆర్డర్ వస్తే కనుక ఏ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతారు అని అడిగితే కనుక ఇట్ ఈస్ లైక్ పేమెంట్ టు ఎన్ ఇల్లిటరేట్ పర్సన్. ఇల్లిటరేట్ పేయికి ఎలా అయితే పేమెంట్ ఇస్తున్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిటరేట్ విట్నెస్ ఉంటే లిటరేట్ విట్నెస్ తీసుకొని పేమెంట్ ఇస్తారు. అదే కనుక ఇల్లిటరేట్ విట్నెస్ లే ఉన్నారనుకోండి ఆ విలేజ్ మొత్తం మీద, అప్పుడు 5 రూపాయల లోపు అయితే ఇల్లిటరేట్ విట్నెస్ తోటి వాళ్ళ పేరు రాసిస్తారు. అలాగే 5 రూపాయలు దాటితే కనుక హెడ్ మ్యాన్ తోటి రాసి కూడా బ్లైండ్ పర్సన్ కి ఇస్తారనమాట. అది కూడా హెడ్ మ్యాన్ యొక్క పేరు రాసి బ్లైండ్ మ్యాన్ కి ఇస్తారనమాట. సేమ్ యాజ్ ఇల్లిటరేట్ పర్సన్ కి ఎలా చేస్తారో అలా చేస్తారు. ఇల్లిటరేట్ ఎలా చేస్తారు అంటే కనుక ఇది కూడా అడుగుతాడు. ఇల్లిటరేట్ పేయి లాగానా, లిటరేట్ పేయి లాగానా, లేకపోతే పరదాషి నోమాన్ లాగానా, ఎట్లయినా వాడగచ్చు అనమాట. వెన్ ఈఎంఓస్ ఆర్ పేడ్ బై పోస్ట్ మెన్ హూ సర్వ్ విలేజెస్ అవుట్ సైడ్ పోస్ట్ టౌన్స్, సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ మ్యాన్ ఆఫ్ ద విలేజ్ ఆర్ విలేజ్ అకౌంటెంట్ or the respectable resident witness is made in every case. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. In every case to be taken on e-money order in registration whether the payee is illiterate or not. వాడు పేయి లిటరేట్ అయినా అవ్వకపోయినా కూడా, అంటే ఏ సందర్భంలో మనీ ఆర్డర్స్ కనుక ఏదైతే విలేజెస్ ఆయన సర్వ్ చేస్తాడో అవుట్ సైడ్ టౌన్ ఉంటది కదా, ఇప్పుడు ఒక టౌన్ లో పనిచేస్తున్నాడు, ఆ టౌన్ కి బయట హ్యామ్లెట్స్ ఉంటాయి, ఒక 5-6 హ్యామ్లెట్స్ ఉన్నాయి. 5-6 హ్యామ్లెట్స్ లో కనుక మనీ ఆర్డర్ పేమెంట్ చేసేటప్పుడు కంపల్సరీ రూల్ ప్రకారం ఏంటనమాట, విలేజ్ హెడ్ మ్యాన్ కానీ లేకపోతే విలేజ్ అకౌంటెంట్ కానీ లేకపోతే రెస్పెక్టబుల్ విట్నెస్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలండి. అతను సపోజ్ అవుట్ సైడ్ ఒక 200 రూపాయల మనీ ఆర్డర్ ఒక హ్యామ్లెట్ లో వచ్చిందండి. అక్కడ పేమెంట్ ఎలా ఇవ్వాలి అని అడిగారు అనుకోండి మిమ్మల్ని క్వశ్చన్. 200 రూపాయల పేమెంట్ మనీ ఆర్డర్ హ్యామ్లెట్ లో వచ్చింది. అక్కడ ఏ అనే విలేజ్ లో పనిచేస్తున్నాడు, బి అనే హ్యామ్లెట్ కి ఆయన డెలివరీ రిజిస్ట్రేషన్ లోనే పోస్ట్ మ్యాన్ కి వచ్చింది. ఎలా డెలివరీ చేస్తాడంటే కనుక అక్కడ అతని ఒక సి అనే లిటరేట్ ఉన్నాడు, డి అనేటువంటి ఇల్లిటరేట్ ఉన్నారు. ఇద్దరికి కూడా చెరొక 200 వచ్చింది. అప్పుడు సికి ఎలా డెలివరీ చేస్తాడు, డికి ఎలా డెలివరీ చేస్తాడు, సికి అయినా డీకి అయినా ఇద్దరికి కూడా లిటరేట్ అయినా కాకపోయినా కూడా అక్కడ విట్నెస్ రెస్పెక్టబుల్ విట్నెస్ తోటి సంతకం తీసుకొని మాత్రం చేతనే ఈఎంఓస్ పేమెంట్ ఇవ్వాలన్నమాట. అక్కడ ఇల్లిటరేటా నాటా అనేటువంటిది పాయింట్ కాదు. అదే కనుక హ్యామ్లెట్ ఉంటే ఖచ్చితంగా విట్నెస్ కావాలన్నమాట. ఓకేనండి, ఇది ఇంపార్టెంట్. వెన్ పెన్షన్ ఈ మనీ ఆర్డర్ ఇస్ పేమెంట్ పెయిడ్ టు ది డిపార్ట్మెంటల్ పెన్షనర్ కనుక పేమెంట్ ఇస్తున్నప్పుడు
ఈ షుడ్ ఎండార్స్ హిస్ డేటెడ్ సిగ్నేచర్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద అక్నాలజ్మెంట్. అక్నాలజ్మెంట్ వెనక వైపున, ఇది ఇంపార్టెంట్ అండి, మనీ ఆర్డర్ సర్టిఫికేట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లో కానీ రీజనల్ లాంగ్వేజ్, ఇది కూడా ఆర్ అనేది గుర్తుపెట్టుకోండి, అండ్ కాదు, ఇంగ్లీష్ లో కానీ రీజనల్ లాంగ్వేజ్ లో కానీ ఏదైనా కానీ ఆయన అక్నాలజ్మెంట్ పోర్షన్ వెనకాల ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి సర్టిఫికేట్, దేని గురించి? టు ద ఎఫెక్ట్ దట్ ద పెన్షనర్ ఈజ్ అలైవ్ ఆన్ ద డేట్ ఆఫ్ పేమెంట్. పేమెంట్ ఇచ్చే నాటికి పెన్షనర్ బతికే ఉన్నాడు, పెన్షనర్ ఈజ్ అలైవ్ ఆన్ ద డేట్ ఆఫ్ పేమెంట్ అని వెనకాల రాసి అక్నాలజ్మెంట్ కి ఆన్ ద బ్యాక్ ఆఫ్ ది అక్నాలజ్మెంట్ రాసి సంతకం ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ రాసి సంతకం పెట్టాలన్నమాట పెన్షనర్ కి పేమెంట్ ఇచ్చేటప్పుడు ఈ మనీ ఆర్డర్, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ది సర్టిఫికేట్ ఎండార్స్డ్ బై ద పోస్ట్మెన్ ఆర్ విలేజ్ పోస్ట్మెన్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద అక్నాలజ్మెంట్ ఆఫ్ ద పెన్షన్ మనీ ఆర్డర్స్ పెయిడ్ ఇన్ జూలై ఏప్రిల్ జూలై జనవరి ఏప్రిల్ జూలై అండ్ అక్టోబర్, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి, ఏప్రిల్ వదిలేస్తే 4 నెలలకు ఒకసారి కనుక క్వార్టర్లో ఏం చేయాలి? అటెస్టెడ్ బై 2 విట్నెస్ రెస్పెక్టబుల్ విట్నెస్ ఆఫ్ ద విలేజ్. అవన్నీ కూడా అక్నాలజ్మెంట్ పోర్షన్ మీద వెనకాల సర్టిఫికేట్ ఇచ్చి సంతకం పెడతారు కదా, అది కాకుండా అది ప్రతిసారి అది సంతకం పెడతాడు పోస్ట్ మ్యాన్ బతికే ఉన్నాడని. అది కాకుండా ఏం చేయాలన్నమాట, జనవరి ఏప్రిల్ జూలై అండ్ అక్టోబర్, అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి ఇద్దరు రెస్పెక్టబుల్ విట్నెస్ కూడా ఆ అక్నాలజ్మెంట్ మీద, పెన్షన్ మనీ ఆర్డర్ అక్నాలజ్మెంట్ ఉంటుంది కదా దాని వెనకాల సర్టిఫికేట్ రాస్తారు కదా, అక్కడ విట్నెస్ కూడా సంతకం పెట్టించాలి ఇద్దరితోటి. ఓకే, అది ఇంపార్టెంట్ అండి. ఇద్దరా ఒకళ్ళ అవసరం లేదా, ఇట్లా ఏ నెలలో, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఏమని సర్టిఫికేట్ ఇస్తారు? ఎలైవ్ ఆన్ ద డేట్ ఆఫ్ పేమెంట్, ఎలైవా లేకపోతే ఇంకా ఏదైనా రకరకాలుగా అడగచ్చు అనమాట. ఓకేనండి. A postman who asks for or receives a commission on the present paying money order is liable for removal. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. రిమూవల్ చేసేస్తారు ఎప్పుడు? అతను కనుక కమిషన్ కానీ ఏదైనా బక్షీస్ కానీ మనీ ఆర్డర్ పేమెంట్ ఇచ్చేందుకు 100 రూపాయలు ఇచ్చాడండి, ఒక 5 రూపాయలు పోస్ట్ మ్యాన్ కి ఇవ్వండి అంటే కనుక తీసుకుంటే కనుక ఆయన ఈజ్ లైబుల్ ఫర్ రిమూవల్. రిమూవలా, డిస్మిసలా, ట్రాన్స్ఫరా ఇట్లా అడుగుతారు. రిమూవల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఏ రూల్ ఇది? 107 లో ఉంటుంది అనమాట ఇది. ఇన్ ఎస్ఓ ద క్యాష్ ఆన్ అకౌంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ రిమైనింగ్ అన్పేడ్ షుడ్ బి మేడ్ ఓవర్ టు ద పోస్ట్ మెన్ బై ద పోస్ట్ మెన్ టు ద ఈ మనీ ఆర్డర్ అసిస్టెంట్. ఇది ఇంపార్టెంట్ అండి. ఎస్ఓ ఎవరికి ఇవ్వాలి? ఈఎంఓ అసిస్టెంట్ కి ఇవ్వాలన్నమాట. ఏదైతే అన్పేడ్ మనీ ఆర్డర్స్ ఉంటాయి కదా అందులో అవన్నీ కూడా దాని తాలూకు మనీ ఆర్డర్ అంతా కూడా ఈఎంఓ అసిస్టెంట్ కి ఇస్తారు. ఇది పే ఆర్డర్ మనకు లేదు సిలబస్ లో, ఇది ఉందండి. ఈఎంఓస్ ఆర్డర్స్ అడ్రస్ టు మైనర్స్ కి అడ్రస్ చేస్తే కనుక వేర్ ద మైనర్ ఈజ్ అండర్ ద డిస్క్రిప్షన్ అండ్ ఇట్స్ లివింగ్ విత్ ద పేరెంట్ ఆర్ లాఫుల్ గార్డెన్, పేమెంట్ షుడ్ బి మేడ్ టు ద పేరెంట్ ఆర్ గార్డెన్ ఆన్ సైనింగ్ ది ఈఎంఓ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మైనర్. పేమెంట్ ఎవరికి ఇవ్వాలి? మైనర్ కి వస్తే కనుక పేమెంట్ షుడ్ బి మేడ్ టు ద పేరెంట్ ఆర్ గార్డెన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పేమెంట్ అనేది పేరెంట్ కే ఇస్తారు. ఆన్ హిస్ సైనింగ్ ద ఈఎంఓ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది, ఆన్ హిస్ సైనింగ్ అంటే సైనింగ్ కూడా పేరెంటే పెడతాడు. సంతకం పేరెంట్, ఎవరు సంతకం పెడతారు, ఎవరికి డబ్బులు ఇస్తారు, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలండి మనీ ఆర్డర్స్ లో. ఇక్కడ పేరెంట్ కి సంతకం పెడతాడు గార్డెన్ గాని, అక్కడ పేమెంట్ మనీ ఆర్డర్ కూడా పేరెంట్ కి గానీ గార్డియన్ కి గానీ ఇస్తారన్నమాట, మైనర్ కి కాదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. డబ్బులు సంబంధి వేర్ ద మైనర్ ఈజ్ అండర్ ద ఇయర్స్ ఆఫ్ డిస్క్రిప్షన్ అండ్ ఈజ్ నాట్ లివింగ్ విత్ ద పేరెంట్, అది పేరెంట్స్ తో గానీ గార్డెన్ తో గానీ లేరనుకోండి, ఆ గార్డెన్ ఎవరో తెలియదు అనుకోండి, పేమెంట్ షుడ్ బి మేడ్ టు ఎ పర్సన్ ఇన్ హూస్ కేర్ అండ్ కస్టడీ ద మైనర్ ఆఫ్ ద ఫర్ ద టైమ్ బీయింగ్. ప్రస్తుతానికి అతను ఎవరి దగ్గర అయితే ఉంటున్నారో వాళ్ళకి సంతకం పెట్టి, ఇన్ అడిషన్ టు ఈఎంఓ దానికి ఏం చేయాలన్నమాట, ఒక అగ్రిమెంట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేటువంటిది అండర్టేకింగ్ టు ఇండెమ్నిఫై ద పోస్ట్ ఆఫీస్ అగైన్స్ట్ ఆల్ అడ్వర్స్ క్లెయిమ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈఎంఓస్ పెయిడ్ తీసుకోవాలన్నమాట. అంటే ఏంటి, సపోజ్ అది గార్డెన్ పేరెంట్ ఉంటే కనుక ఆటోమేటిక్ గా గార్డెన్ పేరెంట్ వాళ్ళ సంతకం పెట్టి వాళ్ళకే ఇస్తారు డబ్బులు. గార్డెన్ పేరెంట్ లేరు, ఆయన దగ్గర, వాళ్ళ మైనర్ దగ్గర లేరు, ఆయన ఎవరి దగ్గర వేరే ప్రస్తుతానికి ఎవరో ఒకరి దగ్గర ఉంటున్నారు అనుకుందాం మైనర్, అప్పుడు ఏం చేస్తారన్నమాట, వాళ్ళకి ఇస్తారు. కాకపోతే ఏం చేయాలి, అగ్రిమెంట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేటువంటిది, ఇండెమ్నిటీ అగ్రిమెంట్ అనమాట. అంటే ఏంటనమాట, డిపార్ట్మెంట్ యొక్క లయబిలిటీ అనేటువంటిది అంతా కూడా నేను బేర్ చేస్తాను, నాకు డబ్బులు ఇస్తే అన్నట్టుగా సంతకం తీసుకుంటారు. ఇండెమ్నిఫై ద పోస్ట్ ఆఫీస్ అగైన్స్ట్ ఆల్ అడ్వర్స్ క్లెయిమ్స్. ఏదన్నా రేపటి నాడు ఈయనకి ఇవ్వాల్సింది ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇస్తారన్నా కానీ అవన్నీ బాధ్యత ఆ ఇండెమ్నిటీ ఫామ్ తీసుకుని సంతకం తీసుకుని అడ్రస్ రాయించుకుని ఆయన దగ్గర, అది మన దగ్గర పెట్టుకుంటాం అనమాట. దాంతో రేపొద్దున ఏదైనా వచ్చినా కానీ కోర్టులో అతనే డబ్బులు కట్టాల్సి వస్తుంది, రాంగ్ క్లెయిమ్ అయినా ఇంకోటైనా. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ రిఫ్యూజింగ్ టు సైన్ సచ్ బాండ్ ద పేమెంట్ షుడ్ బి విత్ హెల్డ్ అండ్ ద ఈఎంఓ షుడ్ బి టేకన్ బ్యాక్ టు ద పోస్ట్ ఆఫీస్. అలా ఇండెమ్నిటీ బాండ్ మీద సంతకం పెట్టి మనీ ఆర్డర్ తీసుకుంటానికి ఇష్టపడలేదు అనుకోండి,
అప్పుడు ఏం చేస్తాం, పేమెంట్ ఇవ్వం, వెనక్కి తీసుకొచ్చేస్తాము, అది పోస్ట్ ఆఫీస్ కి బ్యాక్ తీసుకొస్తాం, రిటర్న్ సెంటర్ వెళ్ళిపోతుంది అనమాట. ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ ఆఫ్ అగ్రిమెంట్ షుడ్ బి obtained ద పోస్ట్ మాస్టర్. ఎక్కడి నుంచి వస్తుంది ఇది అంటే పోస్ట్ మాస్టర్ ఇస్తాడు. వేర్ ద మైనర్ ఈజ్ ఓల్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ పేమెంట్ మేడ్ టు ది మైనర్ ఇనఫ్. ఇది ఇంపార్టెంట్ అండి. ఆయన కనుక మైనర్ కి అండర్స్టాండ్ చేసుకోగలడు, డబ్బులు లెక్కలు తెలుసు అనుకోండి, అప్పుడు మైనర్ కే పేమెంట్ ఇస్తాం. ఓకే, అంత ఏజ్ ఉంటే కనుక 10 years అట్లా ఉందనుకోండి, లేకపోతే 18 years లోపు ఎంతైనా కానీ. స్టాంప్ డ్యూటీ విల్ బి పేయబుల్ యాజ్ పర్ లేటెస్ట్ స్టాంప్ డ్యూటీ యాక్ట్. ద స్టాంప్ బీయింగ్ ప్రొవైడెడ్ బై ద పర్సన్ హూ ఎగ్జిక్యూట్స్ ద అగ్రిమెంట్. ఎవరైతే ఇందాక అగ్రిమెంట్ చేయాలని చెప్పేసాం కదా, అవన్నీ కూడా స్టాంప్ డ్యూటీ అవన్నీ ఆయన కట్టుకోవాలి. ఇఫ్ ద డిఫరెంట్ రేట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ ఇస్ ఇన్ ఫోర్స్ ఇన్ ఎనీ సర్కిల్, అండర్ ద సర్కిల్ విచ్ ఇస్ నెసరీ ఇన్స్ట్రక్షన్, ఎ సింగిల్ అగ్రిమెంట్ ఆఫ్ ఇండెమ్నిటీ మే బి టేకెన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మోర్ దాన్ వన్ మనీ ఆర్డర్ are paid at a time by the post office to one and only one person on behalf of minor. ఒకవేళ ఒకే మైనర్ కి ఒక 5-6 మనీ ఆర్డర్లు వచ్చినాయి అనుకోండి, కేవలం ఒకే ఒక ఇండెమ్నిటీ అగ్రిమెంట్ అనేటువంటి తీసుకుంటాం అనమాట. ఇది వితౌట్ హ్యాండ్స్ ఫింగర్స్ లేదు మనకి. పేమెంట్ ఆఫ్ ఈ మనీ ఆర్డర్స్ అండ్ డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ లెటర్స్ టు లెనాటిక్స్. లొనాటిక్స్ అంటే అన్సౌండ్ మైండ్ వాళ్ళు అనమాట, పిచ్చి వాళ్ళని మనం క్లియర్ గా చెప్పాలంటే, మతిస్థిమితం లేని వాళ్ళు. ఓకే, పర్సన్స్ ఆఫ్ అన్సౌండ్ మేబీ అనేటువంటి వాళ్ళని క్లాసిఫై చేయొచ్చు అనమాట. వాళ్ళు 4 రకాలు ఉంటారు. హూ ఆర్ అడ్జడ్జ్డ్ లొనాటిక్స్ ఇన్ ద ఇంక్విజిషన్ ప్రొసీడింగ్స్ అండర్ లొనాసీ యాక్ట్ అండ్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హూజ్ ఎస్టేట్స్ మేనేజర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద కోర్ట్ ఆఫ్ లా. వీళ్ళకి ఈ అన్సౌండ్ మైండ్ ఉన్న వాళ్ళకి మేనేజర్స్ అనేటువంటి వాళ్ళని కోర్టు కనుక అపాయింట్ చేస్తే వాళ్ళకి అప్పుడు పేమెంట్ అనేటువంటిది మేనేజర్స్ కి ఇవ్వచ్చు అనమాట. మేనేజర్స్ లేకుండా కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. ఏంటంటే, ఇదైతే మేనేజర్స్ గనక ఉంటే గనక అపాయింట్ చేసి మేనేజర్స్ కి ఇస్తాము. మిగతా అన్ని సందర్భాల్లోనూ రిటర్న్ టు సెండర్ చేసేస్తాం అనమాట, ఆన్ ప్రాపర్ అడ్వైజ్ అనమాట. ఏంటి ఆ సందర్భాలు అంటే కనుక, అడ్జడ్జ్డ్ బిఫోర్ ద అడ్మినిస్ట్రేషన్ హూజ్ రిజిస్టర్డ్ నో మేనేజర్స్ కోర్టు అపాయింట్ చేయకపోతే ఏం చేస్తాం, రిటర్న్ టు సెండర్. అండ్ దోస్ హూ కమిటెడ్ బై ద ప్రొసీడింగ్స్ ఆఫ్ లొనాసీ యాక్ట్ అండ్ లొనాసీ అస్లమ్స్ కానీ, మెంటల్ హాస్పిటల్స్ కానీ, లైసెన్స్డ్ బై గవర్నమెంట్ అన్ని ఉన్నా కానీ రిటర్న్ టు సెండర్ చేస్తాము. అండ్ దోస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూ స్టెప్స్ నో స్టెప్స్ హ్యావ్ బీన్ టేకెన్ అండర్ లొనాసీ యాక్ట్ కనుక అయితే కనుక రిటర్న్ టు సెండర్ చేసేస్తాం. దాని గురించి ఇదంతా ఈ పేర అంతా ఉందండి, అది నేను చెప్పను, సేమ్ అదే అనమాట. ఇది లేదు మనకి సిలబస్ లో. తర్వాత నెక్స్ట్ లాస్ ఆఫ్ ఆర్టికల్స్, రిటర్న్ ఆఫ్ అన్డెలివర్డ్, ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ సిలబస్ లో లేవు. అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ పోస్ట్ మెన్ లో ఒక పాయింట్ అయితే మీకు చెప్తానండి. విలేజ్ పోస్ట్ మెన్ డ్యూటీస్ అనేటువంటిది ఒకటి ఉంది మీకు సిలబస్ లో. కాకపోతే ఏంటంటే అది ఇక్కడ మీకు డేటా ఎంట్రీ ఇన్ వేరియస్ సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ ఆఫ్ ఆల్ మెయిల్ ఆర్టికల్స్ గివెన్ ఫర్ దెమ్ అనేటువంటిది, డేటా సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ లో డేటా ఎంట్రీ చేయాల్సిన బాధ్యత పోస్ట్ మెన్దే. అట్లాగే డ్యూరింగ్ ద 80 minutes ఫస్ట్ 80 minute డ్యూటీ విల్ బి పెర్ఫార్మ్డ్ డ్యూరింగ్ ద 80 minutes పీరియడ్, అంటే 60 minutes బిఫోర్ ద అవర్స్ ఆఫ్ డెలివరీ అండ్ 20 minutes ఆఫ్టర్ ద రిటర్న్ ఫ్రమ్ బీట్ ఆన్ ఈచ్ వర్కింగ్ డే విత్ ఇన్ ద ఓవరాల్ వర్క్ డ్యూటీస్. మొత్తం మీద 8 గంటల్లో ఫస్ట్ 60 minutes డెలివరీకి, బిఫోర్ డెలివరీకి 60 నిమిషాల పాటు డేటా ఎంట్రీ చేయాలి. 20 నిమిషాలు వచ్చిన తర్వాత, బీట్ నుంచి రిటర్న్ అయిన తర్వాత 20 నిమిషాలు ఆ రిటర్న్స్ కొట్టాలన్నమాట అందులో సిస్టమ్ లో. అలాగే అసిస్టెన్స్ ఇన్ సార్టింగ్ ద పోస్ట్ మెన్, సార్టింగ్ పోస్ట్ మెన్ కి, హెడ్ పోస్ట్ మెన్ కి బీట్ సార్టింగ్ లో అసిస్టెన్స్ ఇవ్వాలి. ఎక్కడైతే సార్టింగ్ పోస్ట్ మెన్ లేదో పోస్ట్ మెనే చేయాలి సార్టింగ్ కూడా. పాంప్లెట్స్, బ్రోచర్స్ డైరెక్ట్ పోస్ట్ లో ఇవ్వాలి. కలెక్షన్ ఆఫ్ సర్ప్లస్ క్యాష్ ఫ్రమ్ ద సబ్ పోస్ట్ ఆఫీసెస్ లయింగ్ ఇన్ ద బీట్ లో ఉన్నటువంటి సబ్ పోస్ట్ ఆఫీస్ నుంచి కలెక్షన్, ఎక్సెస్ క్యాష్ ఏదైనా ఉంటే తీసుకోవాలి. టేబుల్ సార్టింగ్ లో కూడా, సెగ్రిగేషన్ ఆఫ్ మిస్సెంట్ ఆర్టికల్స్ బీట్ సార్టింగ్ లో కూడా హెల్ప్ చేయాలి. స్పెషల్ డెలివరీ స్లిప్స్ ఆఫ్ బల్క్ అడ్రసెస్ కి డేటా ఎంట్రీ చేయాలి. సార్టింగ్ ఆఫ్ అకౌంటబుల్ ఆర్టికల్స్ అండ్ ఈఎంఓస్ మనీ ఆర్డర్స్ బీట్ వైజ్ కూడా చేయాలి కంప్యూటర్ సిస్టమ్ లో. ఎంట్రీ ఆఫ్ అన్డెలివర్డ్ అకౌంటబుల్ మీ మనీ ఆర్డర్స్ ఇన్ పోస్ట్ మ్యాన్ మాడ్యూల్ లో కూడా డేటా ఎంట్రీ చేయాలి. పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ బిజినెస్ ప్రమోట్ చేయాలి. అలాగే ట్రెజరర్స్ కి సార్టింగ్ ఆఫ్ కరెన్సీ నోట్స్ కి చేయాలి, మేకింగ్ బండిల్స్ డినామినేషన్ వైజ్ చేయడానికి. అలాగే ఎస్కార్టింగ్ ద ట్రెజరర్ ఫర్ రెమిటెన్స్ అండ్ డ్రాయల్ ఆఫ్ క్యాష్ ని చేసినప్పుడు కూడా ఎస్కార్ట్ చేయాలి. డ్రాయల్ ఆఫ్ రెవెన్యూ స్టాండ్స్ ఫ్రమ్ ట్రెజరీ నుంచి తీసుకురావాలి. అలాగే యూటిలైజేషన్ ఆఫ్ ఆర్పిఎల్ఐ, పిఎల్ఐ ప్రపోజల్స్ కి డేటా ఎంట్రీ కూడా పోస్ట్ మెన్ వాడుకోవచ్చు. ఇదంతా కూడా జీడిఎస్ కాదండి, ఓన్లీ పోస్ట్ మెన్ గురించి చెప్పారు. అండ్ జనరేటింగ్ యాక్సెప్టెన్స్ మెమోస్ ఫర్ పాలసీస్, ఇవన్నీ కూడా సమ్ ఇన్సెంటివ్ ఇచ్చి వీటిని కూడా యాక్సెప్టెన్స్ కి చేయొచ్చు. బీట్ లిస్ట్ తయారు చేయటము, బీట్ మ్యాప్ తయారు చేయాలి. అలాగే రెగ్యులర్ బేసిస్ లో ఇది అప్డేట్ చేస్తూ ఉండాలి. ఐపీపీబీ గానీ, థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, ఆధార్ అప్డేట్, డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా చేయాలి. ఇంకా ఏదైనా కానీ డిపార్ట్మెంట్ కానీ, హెడ్ ఆఫ్ ద ఆఫీస్ కానీ అసైన్ చేసిన డ్యూటీస్ కూడా పోస్ట్ మెన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవి మీకు రూల్ డిఫరెంట్
పోస్ట్మెన్ డ్యూటీస్ అన్నమాట. ఓకేనండి, ఇది వాల్యూమ్ 6 పార్ట్ 3కి సంబంధించి అయిపోయిందండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్. ఇంకేమన్నా వేరే టాపిక్స్ ఏమైనా కావాలంటే కనుక చెప్పండి. పోస్ట్ మెన్ ఎంటీఎస్ కి సంబంధించి అయితే కంప్లీట్ గా వాల్యూమ్స్ కి సంబంధించి ఎంసీక్యూస్, అలాగే దీనికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ ఇప్పటికే పెట్టడం జరిగింది. ఐపీపీబీ కూడా లేటెస్ట్ వీడియో ఉంది, అది చూడండి. అలాగే దీనికి సంబంధించి ప్రొడక్షన్ సర్వీసెస్ గురించి కూడా తెలుగులో కూడా చేయడం జరిగింది. క్లాసెస్ చేశాను, తర్వాత ఎంసీక్యూస్ చేశాను, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్.